కోలానంద్ అనే వ్యక్తికి ఏ రోజు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇదో ఇప్పుడు పోవచ్చు, మధ్యాహ్నం కలవచ్చు, తెల్లారితో కూడా కలవచ్చు, రేపు కూడా కలవచ్చు. రాజశేఖర్ రెడ్డి అంటే ఎంత పెద్ద వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కూడా. అలాంటి వ్యక్తి నాకు ఏ రోజు కూడా అపాయింట్మెంటే లేదు. డైరెక్ట్గా పోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా. అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని, నా పెళ్ళికి కూడా రాజశేఖర రెడ్డి గారు రావాల్సింది. రాకపోతే నేను నా భార్యకి తాళి కట్టాను కూర్చుంటే ఆయన పాపం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని నా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుకొని పోయినాడు. సో ఇప్పటి వరకు ఒక పెద్ద పొజిషన్ అనేది ఆనంద్ గారికి లేదు. ఏ రోజు కూడా పార్టీ పదవులు నాకు ఎక్కడ తక్కువ చేయలేదు, తక్కువ జరగలేదు. ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది? వాస్తవం బాగా. అంటే టికెట్ కూటమి దాంట్లో టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోతుందంటే మీరు ఎందుకు కూరుకున్నారు? రాజకీయంకి వయసు అయిపోయిందా, మనకు అయిపోయిందా? ఓకే, రెండింటికి వయసు కాలేదు కదా. అంటే ఒక్కరిని కొట్టడానికి ముగ్గురు గెలవడాన్ని ఏమంటారు అసలు? జగన్ రెడ్డి గారు ముఖం మీదనే చెప్పేసి ఈ లక్షణాలు బాగలేవు. అంటే మీ కార్యకర్తలతో నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి ఇద్దరి మధ్యలో అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ మన శ్రీకాళహస్తికి అభివృద్ధి పనులకి ఏమన్నా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందా? మీరు అభివృద్ధి అయిపోయింది కదా. ఆల్రెడీ అయిపోయిందా మొత్తం? సో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. బార్డర్లో ఉన్నటువంటి చెత్తని ఏరి పారేసేటండి నరేంద్ర మోడీ గారు ఊర్లో పెట్టుకుంటారు చెత్తనే. సో నక్సలిజాన్ని చెత్తారంటున్నారు. స్వచ్ఛ భారత్ ప్రమాదమైనటువంటి చెత్త కాకపోతే ఏమవుతుందండి? నన్ను ఏమంటారు, దేశభక్తులు అంటారా? ఆదివాసులకు కరెంట్ లేదు. వెనకేసుకొస్తారు, నాకు అర్థం కాలేదు. నేను వెనకేసుకురాలేదు, క్వశ్చన్ చెత్తని చెత్త అనుకుంటే కాపాడుతుంది. నేను అందరికి సపోర్ట్ ఎడ్మా కానీ బొడ్మా దేవుడు ఎడ్మా ఏమన్నా 200 మందిని చంపినాడు, కిరాతకుడు అండి అతను. బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాశ్మీర్లో దాడులు జరిగాయి. ఎవరండి పెట్టింది చిచ్చు? పాకిస్తాన్కి, భారతదేశానికి నెహ్రూ గారి జిన్నాగాడితో కలుసుకొని వాళ్ళు చేసిన దుర్మార్గం కదండి. ఇవన్నీ పెట్టిపోతారు. ఇప్పటికి కూడా రావణ కాష్టలాగా రగలుతా ఉంది. సింధు మీరు వచ్చి ఆడ చంపేశారు కదా పహల్గామ్లో, మీరు ఏం చేశారంటున్నారు. మీరు ఎవరు ఏం చేసిందండి? దరిద్రం అలా రాసిపోయింది మన నెత్తిన. ఇది బీజేపీ తప్పు కాదండి, బీజేపీ తప్పు చేయదండి. గౌరవమైన పార్టీ, ఒక విలువైన పార్టీ, ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీలో ఉన్నాను నేను. ఈ కాషాయం కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీ నా ప్రయాణం పోతూ ఉంది. ఖచ్చితంగా ఈ జీవితం జన్మ ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, బీజేపీ లీడర్ కోలా ఆనంద్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాం. సో ప్రజెంట్ ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది? మీరు ఒకటే ఆలోచించాలి, కూటమి పాలన ఎలా ఉండదని అడిగేదాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నింది, ఎంత దివాలా తీసింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎందుకంటే రాష్ట్ర విభజన చెందిన తర్వాత అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం 2014 నుంచి 19 దాకా 14 కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు కూటమి ప్రభుత్వమైనా ఇంత కూటమిగా లేదు. ఆ రోజు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, దానివల్ల విడిపోవడం, అందరూ 3 పార్టీలు విభజించుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆ రోజుల్లో ఆగమగోచర పరిస్థితి ఏర్పడింది. మరి దాని మీద వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏదైతే అబద్ధాల హామీ ఇచ్చాడో, నవరత్నాలని చెప్పాడో, ఇవన్నీ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయిన పరిస్థితి చూసాం. పోను రాష్ట్రంలో రౌడీ పాలన, గుండా పాలన ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు ప్రజలు విసిగి వేజారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అవన్నీ కూడా ఆలోచించుకొని ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో, ఈ కూటమి నాయకత్వం ఉందో, అందరూ కూడా ఆలోచించుకొని అరే ఒక్కసారి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళినాక ఎలాంటి పరిస్థితి అయ్యింది, అది పరిస్థితి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి
వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఏజ్లో కూడా, ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి. ఏముందండి వాళ్ళ సులాభం ఏమని చెప్పండి. ఈరోజు వైజాగ్ మహానగరము ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా ఈరోజు రాష్ట్రంలో తీర్చిదిద్దిపోతున్నారు. అదే రకంగా అమరావతికి తీసుకుంటే రాష్ట్ర రాజధాని, అది కూడా అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. అటు ఐటీ రంగం కావచ్చు, ఇంకా కూడా అన్ని రంగాల్లో కూడా మరి విశాఖ అద్భుతమైనటువంటి ఒక సిటీగా తయారవుతున్న పరిస్థితి మనం చూసాం. త్వరలో తిరుపతి కూడా గ్రేటర్ సిటీ కాబోతామండి. గ్రేటర్ సిటీ తిరుపతి కూడా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ఎలా ఉందనే దానికి మీరు ఎలా ఉందని అడిగేదానికి కారణం చెప్తున్నాను నేను. మరి ఆ రకమైన అభివృద్ధి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజలు అసంతృప్తి లేరు. ఈ యొక్క ఒక సంవత్సరం 18 మాసాలు అయింది. అందరూ కూడా అన్ని వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో, ఏం జరగాలని అన్నీ కూడా చేరుతున్నాయి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను తెలియజేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు మీరు దాదాపు 25 సంవత్సరాల పైన అయింది మీరు రాజకీయాల్లోకి వచ్చి. సో అంటే ఎమ్మెల్యేగా మీరు నిల్చొని ఓడిపోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఒక పెద్ద పొజిషన్ అనేది ఆనంద్ గారికి లేదు. ఎందుకంటే మీరు ఏమని చెప్తారు? పెద్ద పొజిషన్ అంటే నామినేటెడ్ పదవుల పొజిషన్ కాదు. ఓకే. శ్రీకాళహస్తిలో నేను మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, అదేవిధంగా ఆలయ చైర్మన్గా పనిచేశాము. ఇక్కడ నియోజకవర్గంలో మంచి మన్నలు పొంది మరి మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా నేను పోటీ చేశాను బీజేపీ తరఫున. ఆ రోజు బీజేపీ ఎవరెవరు తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది తనిగా, అదే రకంగా జనసేన తనిగా పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ కూడా తనిగా, అందరూ కూడా చీల్చుకోరావడం జరిగింది. దాని తర్వాత వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. మరి పొజిషన్ అంటే ఈరోజు పార్టీ పరంగా నేను 12 సంవత్సరాలు పూర్తవుతాను భారతీయ జనతా పార్టీకి వచ్చి. ఏ రోజు కూడా పార్టీ పదవులు నాకు ఎక్కడ తక్కువ చేయలేదు, తక్కువ జరగలేదు. 2 పర్యాలు ఈ రాష్ట్రానికి కార్యదర్శిగా పనిచేశాను. మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను, స్పెషల్ యూనిట్గా పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను పార్టీలో. మరి ఈ రకంగా పార్టీ కూడా నాకు గౌరవిస్తూ, రాష్ట్ర పార్టీ బ్రహ్మాండమైనటువంటి గౌరవిస్తూ, అటు కేంద్ర పార్టీ కూడా నాకున్నటువంటి పరిచయాలతో కూడా మంచి అభివృద్ధి పరంగా పార్టీలు నాకేం తక్కువ అయితే లేదు. అదే రకంగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 24 ఎన్నికల్లో కూడా శ్రీకాళహస్తి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద మెజార్టీ రావడం జరిగింది ఎంపీ అభ్యర్థికి. అదే రకంగా ఇక్కడ నిలబడినట్టు మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన కూడా 45,000 పైచిల కోట్లతో గెలుపొందడం జరిగింది. అంటే ఇవన్నీ కూటమిలో అన్నీ కరెక్ట్గా మేము పనిచేసుకొని అన్నీ ఎక్కడికెక్కడ కోఆర్డినేషన్ చేసుకొని వచ్చాం. త్వరలో రాష్ట్రంలో పదవి రావచ్చు, నియోజకవర్గంలో పెద్ద స్థాయి రావచ్చు. దానికేమి మేము ఎక్కడ కూడా మా కార్యకర్తలు కావచ్చు, మేము ఎక్కడ నిరుత్సాహం లేవు, ఎక్కడ కూడా లేదు. నేనైతే తృప్తికరంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఓకే. 2024 ఎలక్షన్లో ఒకవేళ కూటమి లేకుంటే మీకు టికెట్ వస్తుండే బీజేపీ నుంచి. సో అంటే మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మీకు హామీ ఇచ్చారు. అంటే మీకు మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ నుంచి, పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. బట్ అంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అంటే టికెట్ కూటమి దాంట్లో టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోతుందంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఊరుకోకుండా ఇప్పుడు కూటమి అనుకున్నాక పార్టీలో భవిష్యత్తు ఉండాలంటే అలిగి మనం గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఎంతోమంది ఆశ ఉంటుంది. ఒక 3 పార్టీల కలయికలో తెలుగుదేశంలో చాలామంది టికెట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. జనసేన ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది బాధపడినట్టున్నారు. మేము భారతీయ జనతా పార్టీ మాకు కూడా ఇంకో 10-12 సీట్లు పెరుగుంటే మాకు కూడా వచ్చేది. కానీ ఇక్కడ ఏమైందంటే శ్రీకాళహస్తికి వచ్చేటప్పటికి సుధీర్ రెడ్డి గారు, వారి తండ్రి గారు గోపాలకృష్ణారెడ్డి గారు, వాళ్ళు మరణించిన తర్వాత సుధీర్ రెడ్డి గారికి కూడా వాళ్ళ పార్టీ తరఫున మాట ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అన్నీ కలిసి వచ్చాయి. నేను టికెట్ పార్టీ పరంగా నాకు పూర్తిగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఉంది. ఓకే. ఇంకా ఇట్లాంటి కారణాల వల్ల టికెట్ పోవడం ఉంటాయి, చాలామందికి జరిగినాయి రాష్ట్రం. నాకంటే పెద్ద లీడర్లు కూడా, పెద్ద నాయకులు కూడా టికెట్ రాకుండా దెబ్బతిన్నారు. అట్టని మనం గొడవ చేయడమో, నిరుత్సాహపడమో, పార్టీ మీద అలగడమో, ఇంకోటి చేయడం అవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే అందుకే కదా ఈరోజు మనం నీతి నిజాయితీగా టికెట్ కావాలని ఉన్నాము. టికెట్ రాలేదు, ఎవరి మీద అలగాలి మనం? చంద్రబాబు నాయుడు గారి మీద అలగాలనా, నరేంద్ర మోడీ గారి మీద అలగాలనా, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద అలగాలనా? అవన్నీ ప్రయోజనం లేదండి. అంటే నా రాజకీయ అనుభవం బట్టి చెప్తున్నా. దానివల్ల మనం ఆవేశం చెందిన తర్వాత నష్టం మళ్ళీ దాని మీద. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మరి ఎవరి మీద గొడవ చేస్తుండాలి మనం? గవర్నమెంట్ వచ్చింది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు, ఇంకా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఉన్నాయి. మాది ఒక టెంపుల్ టౌన్, పెద్ద టెంపుల్ టౌన్గా తయారైంది.
ఈ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా శ్రీకాళహస్తి ఈశ్వరుడు విరజల్లుతూ ఉన్నాడు. అట్టాటి సమయంలో మనం ఊరు డెవలప్మెంట్ కోరుకోవాలా, కార్యకర్త యొక్క అభివృద్ధి కోరుకోవాలి. కానీ నా స్వార్థం కోసం నాకు టికెట్ రాలేదు, నేను అది పార్టీ మీదనో ఇంకోరి మీద బాధపడితే అది కరెక్ట్ కాదు. అది ఓకే, ఆలోచిస్తే నేను ఎక్కడ కూడా చిన్న అసంతృప్తి కూడా చెందలేదు నేను. ఓకే. అంటే ఏ కోస కూడా మీకు బాధ అనిపించలేదు అస్సలు నథింగ్. సో మీ కార్యకర్తలు బాధపడలేదు? రాత్రి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, ఎడకపోతుంది. ఓకే, రాజకీయంకి వయసు అయిపోయిందా, మనకు అయిపోయిందా? ఓకే, రెండింటికి వయసు కాలేదు కదా. నాకు వయసు అయిపోలేదు, రాజకీయానికి కూడా వయసు అయిపోలేదు. వస్తాయి, వచ్చే రోజులు వస్తాయి, జరగదు. సో అంటే మీ కార్యకర్తలు బాధపడలేదా? బాధ అనేది ఎందుకు ఉండదు? కార్యకర్తలు కూడా అరే మన అన్న ఎమ్మెల్యే అవ్వాల్సి అన్నీ దానికి తగ్గట్టు నేను ఏదైనా కూడా చూడండి, నేను తీసుకునే స్టెప్ బట్టి నా నడవలు బట్టి వెనక నా నాయకులు నా కార్యకర్తలు కూడా నడుస్తారు. నేను రాంగ్ స్టెప్ బట్టి వాళ్ళు కూడా రాంగ్ స్టెప్ లేకపోతారు. అందుకే కదా ఇప్పుడు ఇక్కడ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. 3 పార్టీలతో పోల్చుకుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువ కష్టం చేశాం. ఎందుకు? అట్లాంటి పాలన ఉంది, ఇక్కడ రాక్షస పాలన ఉంది. అరే ఆ రాక్షస పాలన పోవాలి. ఎట్లయితే కాళహస్తి నియోజకవర్గంలో ఈ రాక్షస పాలన పోవాలనుకున్నామో అదే రకం రాష్ట్రం అంతా కూడా జగన్ పాలన పోవాలని కోరుకున్నారు ప్రజలందరూ కూడా. అందుకే ఇంత మెజార్టీ రావడం, అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చాం. అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఎన్నిక జరిగింది 2024లో. ఓకే. సో మొత్తానికైతే వైసీపీని ఓడగొట్టాలని చెప్పేసి కూటమిగా ఏర్పడి ఓడగొట్టడం జరిగింది. సో దానికి మీరు సంతృప్తిగా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం. పోయింది కదా పరిపాలన, రాక్షస పాలన. సో అంటే ఒక్కరిని కొట్టడానికి ముగ్గురు గెలవడాన్ని ఏమంటారు అసలు? ఒక్కడు కొట్టడం కాదు, రాష్ట్రం అంతా అదే కదా. కాళహస్తిలో ఒకటే కదా, ముగ్గురు ఒకటైంది. రాష్ట్రం అంతా కూడా ఒకటయ్యారు కదా. ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని, పవర్ని అలా వాళ్ళు జోబులో పెట్టుకున్నారు. అన్ని యంత్రాంగాలు తీసుకోండి, రెవెన్యూ వాళ్ళ జోబులోకి వెళ్ళింది, పోలీస్ వ్యవస్థ పూర్తిగా జగన్ రెడ్డి డీజీపీ, జగన్ రెడ్డి రెవెన్యూ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి కాదు మిగతా కూడా అన్ని వ్యవస్థలు కూడా ఆయన సొంత వ్యవస్థలాగా మార్చుకునే దానివల్లనే అందరూ కూడా ప్రజలు కూడా భయభ్రాంతులు అయిపోయారు. రెవెన్యూ రికార్డులు ఆయన ఫోటో పెట్టడం ఏంటి, పాస్ పుస్తకాలు ఆయన బొమ్మ రావడం ఏంటి, మా నాయన ఆస్తి మా తాతల ఆస్తి మావి ఉండాలన్నా జగన్ రెడ్డి ఫోటో వేయాలన్నా, సర్వేరాళ్ళ మీద జగన్ రెడ్డి ఫోటో ఏంటి? సర్వేరాళ్ళు ఎవరివే? గవర్నమెంట్లు ఉంటాయి పోతాయండి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు. మరి వీళ్ళు బొమ్మలు వేసుకునే దానికి వచ్చింది, శిలాపలకాల మీద బొమ్మలు వేసుకున్నారు, శ్మశానాలకు శిలాపలకలు వేసుకున్నారు, అక్కడ శ్మశానంలో వేసుకున్నారు. ఇట్లా ఎన్ని ఎత్తుకుంటే అన్నీ కూడా అంటే చేతగాని పరిపాలన జరిగింది. అంత అవగాహన లేదు వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉండే లక్షణాలు లేవు, ముఖ్యమంత్రి చేసేటువంటి పరిపాలన లేకుండా లోటుపాట్లు జరిగినాయి తప్ప. అంటే మీరు ఆలోచించండి, రెవెన్యూ రికార్డులు, పాస్ పుస్తకాలు జగన్ రెడ్డి ఫోటో ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి చెప్పండి? సో అంటే వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టాలని అడుగుతున్నాను. అవసరం ఏముంది? మరి ఇప్పుడు పెట్టుకుంటున్నామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారా? లేదా నరేంద్ర మోడీ గారు వేసుకుంటారు? లేదు కదా. అవన్నీ శాశ్వతం కాదు. అలా అందరూ ఒకటైనాము, చేయాల్సిన పని జరిగింది. అందుకే కదండి ఎవరైనా ఊహించారు 164 స్థానాలు వచ్చాయంటే చిన్న విషయం అది. 150 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 స్థానాలు రావడం ఏంటి? 11 సింగిల్ డిజిటే. అది 2 కారణాల వల్ల ఆ 2 కూడా వచ్చినాయి, లేకపోతే సింగిల్ డిజిట్ పార్టీ అది. ఓకే, డబుల్ డిజిట్ పార్టీ కూడా కాదు. అది పరిస్థితి. సో అంటే 12 సంవత్సరాలు అవుతుంది మీరు బీజేపీలో జాయిన్ అయ్యి. సో కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగుందా, బీజేపీలో ఉన్నప్పుడు బాగుందా? అంటే కాంగ్రెస్కి అంటే లోతుగా చూసిన దాంట్లో కాంగ్రెస్కి బీజేపీకి అసలు పోలికలు లేవండి. ఓకే, అస్సలు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. ఓకే. ఆ పార్టీ ఎట్లా పుట్టిందనే దానికి స్వార్థం కోసం పుట్టిన పార్టీ. అది ఒక కుటుంబం కోసం పుట్టిన పార్టీ. దేశం కోసమో, ధర్మం కోసమో, దేశ అభివృద్ధి కోసం ఏంటంటే ఇది హిందూ దేశం అండి. ఇది ఎవరు పరిపాలిస్తున్నారండి ఇన్ని రోజులు? నరేంద్ర మోడీ గారు రాకముందు అమాయక ప్రజలు ఇప్పుడు మొత్తం చరిత్ర తెలుసుకుంటున్నారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ఇంత విజయంతో, ఘన విజయంతో ముందుకు దూసుకొని పోతూ ఉంది? చరిత్ర తెలుసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు కూడా చరిత్ర తెలవదు. మాలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వచ్చామంటే ఒక ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీ, హార్ట్ ఆఫ్ లివింగ్ తెలుసు కదా రవిశంకర్, ఆయన కూడా నాకు హితబోధ చేశారు 2013లో. ఆయన నీ కాంగ్రెస్ వద్దు, మీలాంటి వాళ్ళు యువకులంతా బీజేపీలో ఉండాలా, దేశం కోసం పనిచేయాలి, మీరు ధర్మం కోసం పనిచేయాలా,
కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఈ దేశాన్ని లూటీ చేసేసింది. మా లాంటి సాధు సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మేమందరం కూడా నరేంద్ర మోడీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేస్తున్నాం అని 2013లో కాళహస్తి టెంపుల్కి వస్తే మమ్మల్ని కూర్చొని పెట్టి చెప్పాడు ఆయన. అదే మెయిన్ మేము మారడానికి కారణం కూడా. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి హిందుత్వ పిచ్చండి. నాకు దేవుళ్ళు అంటే పిచ్చి. నేను చిన్నతనం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఎవడూ చేయడు రాష్ట్రంలో, దేశం అంత చేస్తాను నేను కాళహస్తిలో చిన్నతనం నుంచి. మరి అంత అభిమానం పిచ్చి పెట్టుకోండి బీజేపీకి పోకుండా కాంగ్రెస్లో ఎందుకుంటాను చెప్పండి. మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు మరి? అంటే చిన్నతనంలో నా ఫ్రెండ్స్, నాకున్న నాయకత్వం, అప్పుడు బీజేపీ మాకు బలం లేదు కదా. ఓకే. అంటే చిన్నప్పుడు ఏబీవీపీలో మా స్నేహితులంతా తిరిగేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా ఏబీవీపీలో తిరిగేవాడిని. అంతేగాని అంత ఎక్కించుకునేవాడిని కాదు. ఓకే. నేను చెప్పాను, ఒక ఆధ్యాత్మిక నన్ను కూర్చొని పెట్టి నా మైండ్కి ఎక్కించాడు. అరే ఇంకెక్కడో సంవత్సరం ఎలక్షన్ ఉన్నది కానీ 2014, 2013 ఆయన చెప్పాడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతున్నాడు అని చెప్పి. ఎలా సాధ్యం? అంత పెద్ద ఆధ్యాత్మిక గురువు కూర్చొని పెట్టుకొని మమ్మల్ని పక్కన పెట్టుకోవడం ఎక్కువ. రవిశంకర్ గురూజీ లాంటి వ్యక్తులు ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని నువ్వు బీజేపీలో పోనైనా ఈ దేశాన్ని ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలించబోతోంది, మీలాంటి వాళ్ళందరూ బీజేపీలో ఉండాలి, నరేంద్ర మోడీ లాంటి ఆయన మా ఆలయంలో అర్చన చేయించాడు నరేంద్ర మోడీ గారి పేరు మీద. నేను అడిగాను, ఏంటి గురూజీ మీరు నరేంద్ర మోడీ గారి పేరు చెప్పారని అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు. అప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉండనీము, లూటీ అయిపోయింది, మన దేశం లూటీ అయిపోయింది, మన ధర్మాలన్నీ పోయినాయి, మొత్తం సోనియా గాంధీ ఫ్లైట్లు పెట్టుకొని మొత్తం వాళ్ళ దేశానికి ఇటలీకి తోలేసింది, మొత్తం దేశ సంపద అంతా కూడా. ఇప్పుడు కూడా ఈ దేశాన్ని కాపాడకపోతే ఎలా అని చెప్పి రవిశంకర్ గురించి మాకు హితోపదేశం చేసినాడు ఆయన. దాంతో మేము మనసు చాలా మార్చుకున్నాం. ఆ నుంచి నా ప్రయాణం ఒక్కరితో పని లేకుండా మాట్లాడలేకుండా నేరుగా వెళ్ళి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూటమిలో అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. 19కి వచ్చేటప్పుడు మీ అందరికీ తెలిసి ఏ పరిస్థితి అయింది రాష్ట్రంలోని. మరి మేమందరం కూడా పోటీ చేసాం. సుధీర్ రెడ్డి గారు పోటీ చేశారు, నేను చేశాను, జనసేన నుంచి చేశారు, అందరం చేశాము. వారికి వచ్చిన ఓట్లు వచ్చాయి. మధ్యలో అతను గెలిచిపోవడం జరిగింది, వైసీపీ అభ్యర్థి. గెలిచిన తర్వాత కాళహస్తి పరిస్థితి దుస్థితి అయిన పరిస్థితి చూసాం. అదే రకంగా 2024కి ఈ తప్పులు జరగకూడదని చెప్పి అటు కేంద్రం నుంచి రాష్ట్రంలో అందరూ పెద్దలందరూ కూర్చొని మనం అందరం కలిసిపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అద్భుతమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా గొప్ప పాలన కూడా రాబోతుంది రాష్ట్రంలో చెప్తున్నాం. ఓకే. సో మాజీ ఎమ్మెల్యేకి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఏముందంటే మీరు ఏమని చెప్తారు? కాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ పాలన చేసుకున్నాడు. ఓకే. ఏ ఒక్కరి భూములు వదలలేదు. ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. జగనన్న కాలనీలని చెప్పుకొని వందలాది కోట్లు లూటీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని ఒక 100-150 మంది వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని గుడిని మొత్తం లూటీ చేశారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఇంకా కూడా పేదల భూములు ఏమున్నాయి, ఇవన్నిటి మీద పడి ఏమేమి ఉన్నాయి అంటే పరిపాలన అనేది లేదు. నిద్రలేస్తే నేను నా కుటుంబమే అన్ని రకాలుగా ప్రతి దాంట్లో అన్ని వింగులు పెట్టుకొని దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. ఇక్కడ వాళ్ళు అమ్మకి నాన్నగారు కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. వాళ్ళు పెద్ద రాజకీయ కుటుంబం, చిన్న కుటుంబం కాదు. అంటే ఇప్పుడు పొరపాటు ఒకటారా ఇప్పుడు మేమే చేయాలని కాదు, మనుషులు కూడా చేయొచ్చు, లేదని మేము చెప్పం. చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఉంటాయి, కానీ పరిపాలన బేష్గా పోతా ఉంది, మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు పరిపాలన. సో ప్రెసెంట్ ఎమ్మెల్యే గారికి మీకు మధ్యలో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? మేము బాగున్నాం కదండి. ఓకే. ఎమ్మెల్యే గారు పదే చెప్తారు. నాకు కోలానంద్ గారు మా అన్న, ఆయన నాకు చాలా బాగా పరిపాలన చేశాడు. ఒకానొక దశలో ఆయనకు రావాల్సిన సీట్ అది, మళ్ళీ మాకు రావడం జరిగింది. అయినా కూడా మీరు అడిగిన దాన్ని ఏ రకంగా అడిగారు అదేలాగా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన మనసులో కించెత్ బాధ పెట్టుకోకుండా, చిన్న ఆలోచన కూడా లేకుండా ఆయన అద్భుతంగా నాకు ఎలక్షన్ పనిచేశారు అని చెప్పి ఓపెన్గా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మీ కార్యకర్తలతో నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి ఇద్దరి మధ్యలో అన్నట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ లేవండి. భారతీయ జనతా పార్టీలో మీకు అలా చెప్పే కార్యకర్త లేడు, లీడర్ లేడు. ఓకే. బాగా లేదనే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, రేపు ఏదన్నా ఎన్నికలు వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే
వాటన్నిటిలో కూడా మాకన్నీ కూడా ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలకు అన్నింటిలో కూడా ఎక్కడికక్కడికి ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోతున్నాం. అలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడా లేవు. ఇంకా కూడా రానుల్లో ఇంకా బాగుంటాయని చెప్పి తెలియజేస్తాను. ఓకే, అంటే మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎట్లా మొదలైంది, ఎప్పుడు మొదలైంది? నేను నా రాజకీయ ప్రస్థానం నాకు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తాటిపర్తి చెంచరెడ్డి గారు, అదేవిధంగా మాధవరావు గారు, శాంతారాం గారు, అదేవిధంగా మాకు యూత్ కాంగ్రెస్ సంబంధించినప్పుడు తాటిపర్తి ఈశ్వర్రెడ్డి గారు, ఇలాంటి నాయకత్వంలో మేమందరం కూడా ప్రారంభమైందాక వెంటనే నేను పులివెందుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారి స్వయాన బంధువు ఉంటారు, ఓకే, వైఎస్ మధు గారని. ఆయన వాళ్ళ శ్రీమతి గారు శ్రీకాళహస్తి పక్కన విలేజ్ అయింది. ఆయన ద్వారా మేము రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అవడం జరిగింది. వైఎస్ కుటుంబానికి నేను చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను రాజకీయంగా చాలా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత కొన్ని కారణాలతో నాకు జగన్ రెడ్డి గారి యొక్క లక్షణాలు అవి నాకు నచ్చుకుంటే నేను వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించేటప్పటికీ నాకు ఆయనతో 22 సంవత్సరాలు అప్పటికే బంధం ఉంది. ఓకే, చాలా దగ్గరగా. చిత్తూరు జిల్లాలో ఒకరిద్దరు పెద్ద లీడర్లతో నేను ఒకరిని ఉండేవాడిని రాజశేఖర రెడ్డి, అంతే తప్ప ఇక్కడ నుంచి ఏమి లేదు. అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని. నా పెళ్ళికి కూడా రాజశేఖర రెడ్డి గారు రావాల్సింది, రాకపోతే నేను నా భార్యకి తాళిగట్టను కూర్చుంటే ఆయన పాపం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని నా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుకొని పోయినాడు ఆయన. ఏమి అలా రాజశేఖర రెడ్డి గారితో ఆయన మరణం తర్వాత నేను కూడా మనసు అకలావికలమయ్యి మేము కూడా అంత జగన్ రెడ్డి గారితో జర్నీ లేకపోయాను. జగన్ రెడ్డి గారి లక్షణం వేరు, రాజశేఖర రెడ్డి గారి లక్షణం వేరు. నేను ఎక్కడైనా చెప్తే ఎప్పుడైనా చెప్తాను. జగన్ రెడ్డి గారు ముఖం మీదనే చెప్పేసి వచ్చింది, మీ లక్షణాలు బాగలేవని చెప్పి. వాస్తవం బాగా. సో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు అంటే పాదయాత్రలో కూడా మీరు మొత్తం ఉన్నారు, నడిచాం. చనిపోయిన తర్వాత అంటే సంతకాలు పెట్టించుకోవడం అదంతా వాస్తవమా? అవన్నీ మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి చెప్పాలి వాస్తవాలని. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం. ఓకే, అంటే ఎవరో ఉంటారు కదా చుట్టుపక్కల, ఇదే సమయం ఇదే అవకాశం నువ్వు సీఎం అవుతావు అని ఎవరో ఒకడు ఉంటాడు స్వార్థపరుడు. వాడు ఎమ్మెల్యే అయిపోవాలను లేదా వాడు మంత్రి అయిపోవాలనో స్వార్థం ఉంటుంది కదా. ఒరే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనం ముందుండే పెద్ద యాక్టింగ్ చేసేస్తే, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే మనం జగన్ రెడ్డి గుర్తిస్తాడు అనేటటువంటి టీం కూడా చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఎక్కువ రెచ్చగొట్టి జరిగినట్టు ఉన్నాయి, దాంట్లో అబద్ధాలు ఏం కాదు, జరిగినాయి. దానికి అప్పట్లో ఆమె అంగీకరించలేదు, ఏకీభవించలేదు. సోనియా గాంధీ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, అది వాళ్ళ సొంతగా ఇవి. మనం వచ్చేసినాక ఇంకా పార్టీ గురించి మనం అంత ప్రస్తాపన కూడా అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది. ఓకే, నాకు అంటే వైఎస్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారు వైసీపీ పార్టీ పెట్టాలనుకుని వాళ్ళు అందులో నుంచి విడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉంది, దాని తర్వాత బీజేపీ ఉంది. సో అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ వెళ్ళకుండా, అంటే జగన్తో వెళ్ళకుండా మీరు కాంగ్రెస్లోనే ఉండవలసింది కదా. అంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశారంటే ఏమని చెప్తారు? నేను జగన్తో వెళ్ళలేదే. ఓకే, కాంగ్రెస్లో కూడా ఎందుకు కండువా కట్టుకోలేదు. అవును, నేను చెప్పా కదా, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నేను అంత రాజకీయంగా చాలా, అంటే నా కుటుంబ సభ్యులు ఎవరు కోల్పోతే ఎంత బాధపడతామో దానికంటే ఎక్కువ బాధపడతాం. ఓకే, ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి అంటే ఎంత పెద్ద వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కూడా. అలాంటి వ్యక్తి నాకు ఏ రోజు కూడా అపాయింట్మెంటే లేదు. డైరెక్ట్గా పోవచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, ఏ ఉన్నా కూడా కోలానంద్ అనే వ్యక్తికి ఏ రోజు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇదో ఇప్పుడు పోవచ్చు, మధ్యాహ్నం కలవచ్చు, తెల్లారితో కూడా కలవచ్చు, రేపు కూడా కలవచ్చు, ఎప్పుడు ఎనీ టైం పోవచ్చు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఓకే, మరి ఇంకా ఆలోచించాం, చూసాం, జగన్ రెడ్డితో ప్రయాణం బాగలేదు, నచ్చలేదు, బయట వచ్చేసాం. కాంగ్రెస్లో అట్టా ఉన్నాం, పార్టీ అయితే కాంగ్రెస్ డైరెక్ట్ బీజేపీకి వెళ్ళిపోయింది, అంతే. నా జీవిత ప్రయాణం ఇదే. దీంట్లో ఎన్నో పార్టీలు మిగిటీలు మారేది కాదు, ఇంకోటి కాదు. వద్దనుకున్నాం, కాంగ్రెస్ చచ్చిపోయింది రాష్ట్రంలో, దాన్ని ఎవరు బతికించలేరు. విభజన చెందింది, చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ చంపేసింది రాష్ట్రంలో. ఓకే, ఇంకా మనం ఏముండి ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని ఎవడు మోసేది? ఏమీ లేని మోతను ఎప్పుడు ఎన్నేళ్ళు మోస్తాము? ఏదైనా ఉండి పెట్టిలో ఏదైనా ఉంటే మోసినా ప్రయోజనం ఉంది. ఖాళీ పెట్టెత్తుకుని ఎన్ని రోజులు తిరుగుతావు? అవునా కదా. సో అక్కడ ఖాళీ పెట్టుంది కాబట్టి నిండున్న పెట్టెలోకి వెళ్ళిపోదామని చెప్పేసి నిండున్న పెట్టి అప్పటికి ఎలా తెలుస్తుంది నీకు నిండున్న పెట్టి? ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నిండున్న పెట్టి అంటే మనకు తెలవదు. ఆ పెట్టి నిండుతుందా, నిండుగా ఉందా, బరువుగా ఉందా, దాంట్లో వజ్రాలు ఉన్నాయి, వైడూరాలు, మనకేం తెలుసు? ఒక ఆధ్యాత్మిక గురువు ఈ ప్రపంచంలోనే 130 దేశాలు ఆయనకి భక్తులు ఉండేటువంటి భారతదేశానికి గురువు కాదు ఆయన. పండిట్ రవిశంకర్ అనేటటువంటి ఆయన ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు ఆయన.
అలాంటి వ్యక్తి మమ్మల్ని కూర్చొని పెట్టుకొని హితోపదేశం చేసినప్పుడు నేను కూడా మనసు మార్చుకోవడం జరిగింది. అరే మనం ధర్మం కోసం బతకాలా, దేశం కోసం బతకాలా, మనము పూర్తిగా మనం దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తులు మనం మనం ఎందుకు అట్లాంటి పార్టీలో ఉండాలా? ఓకే, ఆలోచిస్తాం. భారతీయ జనతా పార్టీ మనకు నచ్చిన పార్టీ అనే విధంగా మనం ఆ ప్రయాణం చేసాం తప్ప ఇంకేం వేరే నిండిపోయింది ఆడేదో వచ్చేస్తుందని లేదా మనం ఏదో ఎత్తుకొచ్చేస్తామని పోతే పోలేదు నేను. ఓకే. అయితే ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో 22 సంవత్సరాల అనుబంధం ఉంది. సో అంటే కోల ఆనంద్ అన్న దగ్గర అసలు ఏమి మిరాకిల్ ఉంది అంటే పెద్ద పెద్ద లీడర్లు అందరూ అంటే అంత క్లోజ్ అవ్వడానికి? ఎందుకంటే ఎగ్జాంపుల్ బీజేపీ నుంచి తీసుకుంటే అమిత్ షా గారు. సో అమిత్ షా గారు కూడా మీకు చాలా క్లోజ్ అన్నట్టు నేను విన్నా. సో అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ. సో అంటే వీళ్ళందరూ ఎట్లా దగ్గర అయ్యారు? అంటే మీ దగ్గర ఏం మిరాకిల్ ఉంది? అందరూ మిరాకిల్ ఏం లేదండి. మన దగ్గర మనం పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాయకుడు పక్కన మనం చూపించేటటువంటి ఒక కష్టం ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేను పార్టీలోకి వచ్చాను, 4 అధ్యక్షులు వచ్చారు. 4 అధ్యక్షులు లైక్ చేశారు. ఓకే. హరిబాబు లైక్ చేసినాడు. ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు కదా ఒరిస్సాకి, ఆయన లైక్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు లైక్ చేశారు. సోము వీర్రాజు గారు లైక్ చేశారు. పురంధరేశ్వరి గారు లైక్ చేశారు. మాధవ్ గారు కూడా ఇప్పుడు 5వ వ్యక్తి. అందరూ కూడా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు వాళ్ళ కమిటీలోకి టీంలోకి నన్ను తీసుకున్నారు. ఎవరు కూడా ఆనంద పనికిరాడనో ఇది వేస్ట్ అని కాదు. అంటే ఏం చూశారు ఆనందంలో? నా పనితనం చూశారు, నా కష్టం చూశారు, నా యాక్టివ్నెస్ చూశారు, పార్టీకి పనిచేసేది. అది వాళ్ళకి నచ్చింది. దాన్ని చూసి మనకు ముందుకు పోతే అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారికి 1-2 సార్లు వచ్చారు. మనం ఏందో చూశారు ఆయన. అమిత్ షా గారు అలిపూర్లో గొడవ జరిగింది ఆయన మీద. అప్పుడు దాడి జరిగినప్పుడు కోలానంద్ నిలుచుకొని కొట్లాడినాడు వాళ్ళతో. అమిత్ షా స్వయంగా చూశారు, కవులు ఇచ్చుకున్నారు, భుజం మీద చేశారు. ఇంకా ఎప్పుడు కనిపించినా కవులు ఇచ్చుకొని మాట్లాడతాడు. ఎప్పుడు పోయినా అపాయింట్మెంట్ ఇస్తారు మనకి ఢిల్లీకి. అంటే అంత క్లోజ్నెస్ మనకి. ఇంకా కూడా ఈ రాష్ట్రంలో వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని ఎప్పుడూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. మరి అదేవిధంగా సత్యకుమార్ గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆయన అత్యంత ఆప్తులు మాకు, ఫ్యామిలీ మెంబర్ లాగా. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అయితే నాకు ప్రాణం స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. అంటే అలా నేను కలుసుకొని పోతాను. ఎక్కడ కూడా పార్టీ పనిస్తే, పార్టీ పని చెప్తే దొంగాట్లాడేదో ఇంకోటి ఉండదు. నాకు ఇంత చెప్తే ఇంత చేసి చూపిస్తాను. అది నా వ్యక్తిత్వం. ఓకే. 10 మంది వస్తే చాలా, 100 మంది వస్తే చాలా, 1000 మందిని పెడతా. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి, ఒక 500-1000 మంది ఉంటే 5000 మందితో చేస్తా. ఓకే. అక్కడ పార్టీ మనల్ని గుర్తిస్తుంది. 10 రూపాయలు ఖర్చు అయినా ఇంకోటైనా తెగింపు ఉండాలి నాయకుల్లో. ఆ తెగింపు మనలో ఉంటుంది. ఆ తెగింపు దాకా తీసుకొస్తుంది. ఇంకా కూడా ఈ దేశంలో చాలా పెద్ద స్థాయికి పోతున్నాం. నేను నమ్ముకున్నటువంటి నా దైవ సమానులు ఉండారు. ఏ రకంగా నాకు రవిశంకర్ గురూజీ గారు చెప్పారో, నేను నమ్ముకున్న నాకు శ్రీమాన్ శ్రీ శ్రీనివాస రామానుజ నాకు దైవ సమానులు ఉన్నారు. వారు కూడా నన్ను నువ్వు బీజేపీలోనే ఉండని చెప్పి నాకు చెప్పడం జరిగింది. 6-7 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఆయనే నాకు పూర్తిగా ఈరోజు రేపు ఎల్లుండైనా నా భవిష్యత్తు శ్రీమాన్ శ్రీ శ్రీనివాస రామానుజ నాకు అదే రకంగా నాకు దైవ సమానుడైన ఆయన ఆశీస్సులతోనే మేము ఇంకా ఎదుగుతున్నాం, ఎదగబోతాము. నా కుటుంబ సభ్యులు కూడా, నా శ్రీమతి గారు కావచ్చు, నా కుటుంబం, నా పిల్లలు కావచ్చు, ఇంకా కూడా నా కుటుంబం, నా బంధువర్గం కూడా అరే నేను ఏ రకమైనటువంటి నిర్ణయం తీసేదానికి వాళ్ళు పూర్తిగా నాకు సపోర్ట్ ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. ముందులుగా బలపడాలంటే కుటుంబంలో ఉండాలి బలం. కుటుంబంలో మనకి బలం చేకూర్చిన రోజు నువ్వు ఎక్కడికైనా ఉండదు. చాలా అవసరం రాజకీయాలు. అంటే నా కుటుంబంలో నా శ్రీమతి కావచ్చు, నా పిల్లలు కావచ్చు, అందరూ కూడా నాకు చేదోడువాడుగా నాకు ఉంది, నాకు నడిపిస్తున్నారు. ఓకే. రాజకీయాలకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి శ్రీకాళహస్తి ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, అంటే ఏమేమి అభివృద్ధి జరిగినాయి, ఇంకా జరగాల్సిన ఏమున్నాయి, మీరు ఏం చేయబోతున్నారు? మాకు అభివృద్ధి అంటే ఆలయమే. శ్రీకాళహస్తి అంటే ఏంది? శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తి అంటే దేవుడు నామధేయము, మా యొక్క పట్టణ నామధేయం, ఊరు నామధేయం ఒకటే. ఓకే. అర్థం కాలేదు? ఇది ఎక్కడా ఉండదు. ఏ ఊరైనా మీరు తీసుకోండి, ఊరు నామధేయం, భగవంతుడి నామధేయం ఒకటే ఈ ఊరికి. ఓకే. అంటే అలాంటి ఊర్లో పుట్టాం, అలాంటి ఊర్లో రాజకీయం చేస్తాం, అలాంటి ఊర్లో మా ఆలయం ఇప్పటికీ అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందింది. అభివృద్ధి
మేము ఎక్కడున్నా ఏడున్నా ఆలయం పైనే ఉంటుంది మా చూపు. ఎందుకంటే ఆ ఆలయం ఎంత పెరిగితే ఎంత అభివృద్ధి చెందితే మా ఊర్లో ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు, వందలాది కుటుంబాలు ఉన్నటువంటి ఆ రోజుల్లో వేల కుటుంబాలు ఈరోజు ఆ యొక్క ఆలయాన్ని నమ్ముకొని బతుకుతున్నాయి. అంటే డెవలప్మెంట్ కూడా. 1 ఎకరా భూమి ఒక రోజుల్లో ఎంత పోతా ఉంది ఆ రోజుల్లో. ఈరోజు అదే రోడ్లో 50 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు వేలు చేయని భూములు 3 లక్షలు, 2 లక్షలు నా కళ్ళ ముందు అనే భూములు ఈరోజు 10 కోట్లు పెడితే దొరకడం ఎకరా. అంటే ఎంత డెవలప్ అయింది ఊరు, ఎంత అభివృద్ధి చెందింది. అది మేము ఎక్కడున్నా. ఎందుకంటే మా భగవంతుడు కాళహస్తీశ్వరుడు, వాయులింగేశ్వరుడు చాలా పవర్ఫుల్ అండి. ఆయన నమ్ముకొని ఆ జ్ఞాన ప్రసన్నతను నమ్ముకుంటే ఖచ్చితంగా ఈ ఊరు ఎంత డెవలప్ అయిందో మేమందరం కూడా అంత డెవలప్ అవుతాము. మాకు మళ్ళీ చెప్పారు ఇంకా ఏమున్నాయి. స్వర్ణముఖి నది ఒక బ్యూటిఫికేషను, మాస్టర్ ప్లాను ఒక బ్యూటిఫికేషన్లో ఈరోజు కూడా ఎండోమెంట్ మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు రావడం జరిగింది. నేను మా ఎమ్మెల్యే గారు, ఈవో గారు అందరం కూర్చొని అంత 2 గంటల సేపు మీటింగ్ జరిగింది. ఇంకా కూడా ఏమేమి చేయాలన్నటువంటి కూడా వచ్చింది. అదే రకంగా మాకు తెలుగంగ కాలువ వస్తుంది. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు మా కాళహస్తి నియోజకవర్గం 2 మండలాల్లో పోతుంది. అద్భుతమైన పంటలు పండుతున్నాయి. ఇంకా కూడా సోమశిల, స్వర్ణముఖి ఇంకొక ప్రాజెక్ట్ రావాలి. అది కొన్ని ఫారెస్ట్ కారణాల వల్ల లేట్ అవుతుంది. అది కూడా త్వరలో క్లియరెన్స్ వస్తుంది. అది వచ్చిందంటే ఇంకా సస్యశ్యామలం. మాకు ఇక్కడ మా కాళహస్తి రూరల్ మండలం, ఏర్పేడు మండలం 2 మండలాలు కూడా ఇంకా సస్యశ్యామలం అయిపోతాయి. ఇప్పటి వరకు మాకు త్రాగునీరు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు శ్రీకాళహస్తి పుష్కలంగా ఉంది. ఎందుకంటే మాకున్నట్టు 4 మండలాలు పట్టణం. ఇవన్నిట్లో మాకు స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. స్వర్ణముఖి నది ఇది ఏర్పేడు మండలం, రేణిగుంట మండలం, కాళహస్తి రూరల్ మండలం, కాళహస్తి టౌను, తొట్టంబేడు ఇవన్నిట్లో స్వర్ణముఖి పోతుంది. స్వర్ణముఖి ఆధారంగా కొన్ని వందల ఎకరాలు ఈరోజు పంట పండుతున్నాయి. వ్యవసాయం జరుగుతూ ఉంది. మరి అందువల్ల భగవంతుడు అదొక వరం మాకు. కాళహస్తిలో ఎప్పుడు కూడా మంచి నియోజకవర్గం, మంచి ఊరు, మంచి పుష్కలంగా ఉన్నటువంటి ఊరు. ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి అభివృద్ధి అయితే జరుగుతాం. సో ఏమి ఇబ్బందులు లేవు. మంచి పరిశ్రమలు కూడా వచ్చాయి మాకు. పెద్ద పరిశ్రమలు వచ్చాయి, అన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ కూడా పిల్లలకి చాలా బాగా పోతున్నారు పనులకి. అన్ని మంచి కంపెనీస్ వచ్చాయి. డెవలప్మెంట్ బాగుంది. సో అంటే మన లీడర్ మాత్రం ఏం సమస్యలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరందరూ చూస్తున్నారు కదా, శ్రీకాళహస్తి ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, అంటే మీ విలేజ్లో కానీ మీ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమైనా అభివృద్ధి లేనివి కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయొచ్చు కదా? ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ నేనైతే బాగుందని చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు చలవనాటి ఉంటాయి. వాళ్ళ గ్రామంలో ఏదైనా చిన్న సమస్య ఉండొచ్చు, రోడ్డు ఉండొచ్చు, కాలువ లేదనొచ్చు, ఇంకోటి లేదు. అవన్నీ కూడా మేము చూడలేం కదా. అవి వాళ్ళ దృష్టిలో ఉంటాయి. వాళ్ళు పెడితే కూడా మంచిది. మాలాంటి వాళ్ళకి మీ కామెంటే కాదు, మా మొబైల్ కూడా ఉంది, నా మొబైల్ కూడా పెట్టచ్చు. ఈరోజు కూడా మా ఎమ్మెల్యే గుళ్ళో చూపిస్తున్నాడు, వాట్సాప్ ఓపెన్ చేస్తాను చూడన్నా ఈ చిన్న సమస్యలు కూడా వీడియోలు పంపిస్తున్నారు నాకు అన్నాడు. అప్పుడే ఎవరికి షేర్ చేస్తున్నాడు ఆయన వాళ్ళ పిఎల్కి, వాళ్ళకి ఇదేదో సమస్య ఉంది. అలా మాకు కూడా పంపిస్తే మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళైనంతవరకు. ఎందుకంటే కోలానంద్ అనే వ్యక్తి ఏ టైంలో ఎప్పుడైనా పిలిస్తే పలికే వ్యక్తి, ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ కూడా ప్రజలందరి దగ్గర ఉంది. కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమే తీసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ సందులో, మీ పట్టణాల్లో ఎక్కడ సమస్య ఉన్నా కూడా నా మొబైల్ కూడా పంపిస్తే ఖచ్చితంగా దాన్ని తీర్చే విధంగా నా ప్రయత్నం కూడా చేస్తానని చెప్తాను. సో శ్రీకాళహస్తి టెంపుల్కి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఆదాయాన్ని మీరు రెట్టింపు చేయడం జరిగింది, అంటే మొత్తం పెంచి మంచి అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది ఎట్లా సాధ్యమైంది? అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అంటే మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ బోర్డు మెంబర్గా ఉన్నారు, అంటే మీరు లేరు కాబట్టి మేడంకి ఇప్పిద్దామని చెప్పేసి ఇప్పించారా? ఈ రెండింటికి నాకు సమాధానం కావాలి. శ్రీకాళహస్తి ఆలయం నేను చైర్మన్ అయ్యేటప్పుడు 2006లో అయినాను. 8-9 కూడా నేను అయ్యేటప్పుడు 15 నుంచి 20 కోట్లే. నేను దిగేటప్పుడు 2 ఇయర్స్ 80 కోట్లకు వచ్చింది. 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ మనం చేశాం పరిపాలన. ఎలా సాధ్యం అంటే ఆ రోజుల్లో ఈ రాహుకేతు పూజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఈ రాహుకేతు పూజలు సామాన్య నిరుపేద భక్తుడు వస్తే వాళ్ళకి 500 రూపాయల పూజ, అది ఎప్పటికీ పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం.
దాని తర్వాత కొన్ని పెంచాం. డబ్బు ఉండేవాడు వస్తాడు, కొద్దిగా అర్జెంటుగా వెళ్ళేవాడు వస్తాడు, వాళ్ళకంతా 2000, 2500, 3000, 4000, 5000 అట్లా పెంచుకుంటూ వచ్చాం. అది ఆదాయం పెరిగింది. అదే రకంగా రుద్రాభిషేకాలు అవి పెంచుకుంటూ వచ్చాం, ఆదాయం పెరిగింది. వచ్చేటటువంటి భక్తులకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసాం ఆ రోజుల్లో. ఆ సౌకర్యాల వల్ల, ఎందుకంటే రాత్రి ఇక్కడ నిద్ర చేసేటటువంటి సెంటిమెంట్ ఉంది, నిద్ర చేసే సెంటిమెంట్. దానివల్ల భక్తులు చాలామంది కాళహస్తిలో స్టే. ఎందుకు ఇన్ని హోటల్స్ వచ్చాయంటే రాత్రిట్లో నిద్రపోతే వారికి మంచి జరుగుతుంది, నిద్రపోయి తెల్లారితో లేచి వాళ్ళు పూజ చేసుకోకపోతే మంచిది అనేటటువంటిది జ్యోతిష్యులు చెప్తారు. దాన్ని పాటించారు. అందువల్ల అన్ని హోటల్స్ వచ్చి అన్ని లాడ్జీలు పెరిగినాయి. మరి మంచి మంచి ప్రముఖుల్ని, సినిమా స్టార్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఇంకా ఎవరు స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చాం ఆ రోజుల్లో. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలకి తీసిపోకుండా, ఎక్కడ తగ్గకుండా ఆ అంగరంగ వైభవంగా ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరిపాం. వెళ్ళింది ప్రజల్లోకి. డెకరేషన్స్ కావచ్చు, అంటే శివరాత్రి జరుగుతుంది, ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు జరుగుతుంది మహాశివరాత్రి. కానీ ప్రత్యేకమైన శివరాత్రిని చూపించాం. నా ఆలోచనలు బట్టి, నాకున్న అనుభవం బట్టి, నేను తిరిగి చూసిన దాంట్లో బట్టి, ఇలా చేస్తే బాగుంటుంది మన టెంపుల్కి, ఇలా శివరాత్రి చేస్తే బాగుంటుంది, ఇలాంటి కార్యక్రమాలు పుష్పాలంకరణ చేయాలా, లైటింగ్తో చేయాలి, అన్నీ ఆలోచనతో డిజైన్ చేసేటప్పటికి అందరికీ లుక్ బలపడేది. దాని తర్వాత ప్రజలందరూ కూడా పెరిగిపోయారు ఆటోమేటిక్గా. ఈ రాహుకేతు పూజలకి అటు తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రాలో ఎక్కువ భక్తులు వస్తారు. మాకు ఎక్కువ నుంచి తమిళనాడు ఎక్కువ వస్తారు, కర్ణాటక ఎక్కువ వస్తారు, ఆంధ్ర కూడా వస్తారు. వీళ్ళందరినీ పబ్లిసిటీ చేసాం. ఓకే. ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం జరిగితే తమిళనాడు అంతా పోస్టర్లు వేసాం, కర్ణాటక అంతా పోస్టర్లు వేసాం, ఇటు కంబైన్డ్ స్టేట్ అప్పుడు ఈ రాష్ట్రం అంతా పోస్టర్లు వేసాం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాం, శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రండి అని చెప్పి. అది ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక పబ్లిసిటీ చాలా అవసరం. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ పోతున్నాయి, ఇన్ని ఛానల్స్ పోతున్నాయి, కొన్ని వేల ఛానల్స్ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? పబ్లిసిటీ. ఎవరు చూస్తాడా పబ్లిసిటీ లేకుండా? నువ్వు సొంతంగా ఛానల్ నడిపి ఎవరు చూస్తాడు? నీకు 4 యాడ్ ఇస్తేనే కదా నువ్వు చూస్తారు నీ ఛానల్ని. నీ ఛానల్ నడవాలి కదా. అట్లా కొన్ని అద్భుతమైనటువంటి ఆ రోజుల్లో ఈ యొక్క ఛానల్స్ లేవు. యూట్యూబ్ ఛానల్స్ అని ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, కానీ అంతా లేవు, తక్కువ. అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి. ఈటీవీ, ఎన్టీవీ, ఇవన్నీ, ఏబిఎన్, ఇవన్నీ కొత్తగా అప్పుడే ప్రారంభం అవుతున్నాయి. దాంతోపాటు మీడియాను కూడా అందుకున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు పబ్లిసిటీ ఎక్కడ పెరిగిందంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తుంది. ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు మూసేస్తారు. మన ఇంట్లో ఉన్న పూజ గది కూడా మనం మూసేస్తాం. అవునా కదా? అవును. సందులో ఉండే చిన్న గుళ్ళు కూడా మూసేస్తాం. కాళహస్తి గుడి ఒకటే ఓపెన్లో ఉంటుంది. ఇది రాహుకేతు శైవ క్షేత్రం. ఓకే. ఈ క్షేత్రము మీరు అప్పుడే టెంపుల్ తెరుస్తారు. ఆ గ్రహణంలో కూడా స్వామికి, అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంటాయి. అది బాగా పబ్లిసిటీ అయింది. అరే ఏంటి ఆ ప్రత్యేకత? ఏమంత పౌర ఆలయం. పంచభూతలింగాల వాయుక్షేత్రం, శ్రీకాళహస్తిలో వాయుక్షేత్రం ఉంది. మిగతా 4 గాలి, నీరు, నిప్పు, ఆకాశం తమిళనాడులో ఉన్నాయి. ఒక్క వాయువు మాత్రమే శ్రీకాళహస్తిలో ఉంది. అది కూడా జనాలకు తెలియజేసే విధంగా. అంటే కాళహస్తి దర్శనం చేసుకొని కంచి, తిరువన్నామలై, జంబుకేశ్వరం, అదేవిధంగా ఆకాశలింగం, చిదంబరం, ఇవన్నీ వెళ్ళిపోవాలనే ఒక సెంటిమెంట్ ప్రారంభం చేసాము. ఇవన్నీ కూడా భక్తుల్లోకి వెళ్తూ వచ్చింది. అదే రకంగా మాకు ఆ టైంలో ఏంటంటే కొండ మీద దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు అప్పుడు కంకణాలు, టోకన్స్ వేశారు. ఆ గ్యాప్లో ఏం చేయాలి? అటు కాళహస్తికో, కాణిపాకంకో పోయేవాళ్ళు. అంతసేపు కూర్చోలేరు కదా. ఓ 6 అవర్స్, 5 అవర్స్, 10 అవర్స్ గ్యాప్ వస్తుంది. అందులో వాళ్ళు కూడా ఇట్లా రావడం జరిగింది. అంటే ఎక్కడికెక్కడికి ఆ డెవలప్మెంట్కి చెప్తున్నాను నేను, భక్తులు రావడానికి కారణం అంటే అన్ని కారణాలు జరిగాయి. మేము కూడా ఆ రోజుల్లో స్వామి, అమ్మవారికి గాలి కరుణాకర్ రెడ్డి, కర్ణాటక, గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి, అన్నదమ్ములను పట్టుకొని ఇక్కడ వాళ్ళ బావగారు ఉంటారు శ్రీకాళహస్తిలో, ఆయన ద్వారా మాట్లాడి అప్పట్లో అమ్మవారికి వజ్ర కిరీటము, అమ్మవారికి బంగారు చీర, స్వామివారికి బంగారు కవచం, అమ్మవారి గర్భాలయానికి బంగారు వాకిలి, ఇవన్నీ కూడా ఆ కుటుంబం నుంచి అప్పట్లో కిరీటమై కోట్ల రూపాయలతో డోనర్స్ని పట్టుకొని చేశాము.
అదే రకంగా అది కాకుండా మళ్ళీ నేను చైర్మన్గా ఉన్నప్పుడు అమ్మవారికి వజ్రకిరీటు తయారు చేయించాం పూర్తిగా డోనర్స్. దానికి ఒక స్కీమ్ పెట్టి టీటీడీ ఈవో అప్పుడు రమణాచారి, ఓకే, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. అప్పుడు ఆ వజ్ర కిరీటాన్ని డోనర్స్ ద్వారా 2 కోట్లు పెట్టి చేయించాను నేను. ఫస్ట్ 1 కోటి కట్టాము, వర్క్ ఎత్తుకున్నారు. తర్వాత పూర్తయినా ఇంకో 1 కోటి కట్టి అమ్మవారిది. అంటే ఏ రకమైనటువంటి చూడండి డెవలప్మెంట్. అదే రకంగా అన్నదానానికి వచ్చే నా సర్కులు, నా ఫ్రెండ్ సర్కులు, ఇంకా రాష్ట్రంలో దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చెప్పి అన్నదాన మండపం నేనే కట్టాను, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నేనే కట్టాను, ఆ యొక్క సుపత మండపం నేనే కట్టాను, జ్ఞానప్రసన్నమ్మ సదనం. టీటీడీ వారు శ్రీకాళహస్తిలో టీటీడీ చౌల్ట్రీ ఉంది, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది గుడికాడ. ఆ చౌల్ట్రీ టీటీడీ ఎవరి దగ్గరైనా పెరుక్కుంటుంది. మేము టీటీడీ దగ్గర నుంచి తీసుకున్నాం, ఎందుకంటే టెంపుల్ మాకు స్థలం లేదు. ఆ సత్రం అడిగితే ఇచ్చారు టీటీడీ వాళ్ళు చిన్న చిన్న రూములు ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉంది వాళ్ళది కాళహస్తిలో. ఇప్పుడు అన్నదాన మండపం ఉండే దగ్గరనే టీటీడీ గెస్ట్ హౌస్, దాన్ని తీసుకున్నాము. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కనిపించింది ప్రజలకి. ఓకే, అందువల్ల ఆనందం బాగా చేశాడు. అంటే చూపించాం, అవకాశం వచ్చింది, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. అది చిన్న వయసులో పెళ్లి కాకుండా చైర్మన్ అయినాము. మనం పూర్తిగా దాని మీద టైం పెట్టాము, డెవలప్మెంట్ జరిగింది. అలా ఎవరికైనా కూడా బాధ్యత అనేది ఇచ్చినాక, అంటే ప్రభుత్వం, పార్టీలు అధికారాలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ మనకిచ్చినటువంటి మన ఊరు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా అండి ఎంతమందికి ఇచ్చాం, వాళ్ళు కొన్ని వందల మందికి ఇప్పించాం. ఇప్పటికి ఉండాలి, ఎప్పటికి ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. ఈ జీవితం, ఈ జన్మ ఉన్నంత వరకు వారు మనం వెళ్ళినా మనకి పార్టీలతోనో పదవులతోనో పని లేదు. ఆనందం అనే గౌరవం, విలువ మనకున్న ఆ అవకాశంలో, ఆ సమయంలో వాళ్ళందరికీ కూడా బ్రతుకు తెరువులు కల్పించాం కాబట్టి మన మీద ఒక అఫెక్షన్, అభిమానం అంతే. సో అంటే ఇంకో క్వశ్చన్ అడిగాను, అంటే మీరు బోర్డు మెంబర్గా లేరు, చైర్మన్గా లేరు, అంటే మేడంని పెట్టడం జరిగింది, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి బోర్డు మెంబర్గా మేడంని పెట్టడం జరిగింది? అట్టని కాదండి. ఓకే, శ్రీకాళహస్తి ఆలయం ఇప్పుడు కూటమిలో మా పార్టీ నిర్ణయం తీసుకునింది, నన్ను కాళహస్తి టెంపుల్ చేయమని చెప్పి. మళ్ళీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఓకే, మా ఎమ్మెల్యే గారు కూడా నన్ను చైర్మన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఏం జరిగిందంటే, మరి జనసేన వారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీకి అడగడం జరిగింది. అదే రకంగా మాకు అమిత్ షా గారు ఏం చేశారంటే, అమిత్ షా గారి వరకు నా విషయం పోలేదు. శ్రీశైలానికి నరేంద్ర మోడీ గారు ప్రోగ్రాం పడింది, వచ్చారు తెలుసు కదా. నరేంద్ర మోడీ కొన్ని అభివృద్ధి పనులు, కొన్ని 1,700 కోట్లకి అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేసుకుంది. ఆయన దర్శనానికి వచ్చారు. తర్వాత అదే రకంగా టెంపుల్కి కూడా అన్ని సౌకర్యాలు అంటే వచ్చే హైదరాబాద్ నుంచి కావచ్చు, అద్భుతమైనటువంటి 4 లైన్ రోడ్స్, 6 లైన్ రోడ్స్ అన్నీ కూడా టెంపుల్కి సంబంధించి బ్యూటిఫికేషన్, డెవలప్మెంట్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా పెట్టి చెప్పారు. అదొకటి ఉంది, అది బీజేపీ అడిగారు. ఇది అయిపోయింది ఆల్మోస్ట్ అలా. సరే, మారింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఇట్లా చైర్మన్ మిస్ అయింది కాబట్టి మీ కుటుంబంలోనే పెట్టాలా అని భారతీయ జనతా పార్టీ తరఫున మా శ్రీమతి విశాలాక్షిని శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. ఓకే, మేము ఉండాలనో మా మార్కు ఉండాలనేటటువంటిది కాదు. ఓకే, నేను చెప్పాను మీకు ఒకటి, నేను చైర్మన్గా రావాలా, మెంబర్లో ఉండాలి కదా. ఈ జీవితం, ఈ జన్మ ఉన్న రోజులు మాకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మనం అంత అభివృద్ధి చూపించాము, అంత డెవలప్మెంట్ చేసాం, అంతమందికి మనం ఆడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. వాళ్ళందరికీ మన మీద విశ్వాసం ఉంది. ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి టెంపుల్ ఇన్స్పెక్టర్ల వరకు కూడా మన మీద గౌరవం. ఆ గౌరవం మాకు ఎప్పటికీ ఉంటుంది. ఇది జరిగిన వాస్తవం. మీడియా ముందు చెప్పలేటప్పుడు చాలా ఉంటాయి. నేనైతే దీంట్లో దాచిపెట్టుకోవడం లేదు, ఉన్నది కూడా వాస్తవం తెలియజేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరే చెప్పడం జరిగింది, అంటే శ్రీశైలం ఆలయానికి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. అప్పటికి బీజేపీ ఉండాలన్న ఒక సెంటిమెంట్ కూడా వచ్చింది. ఓకే, వచ్చింది. బట్ మన శ్రీకాళహస్తికి అభివృద్ధి పనులకి ఏమన్నా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందా మీకు? మీరు ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది కదా. ఆల్రెడీ అయిపోయిందా మొత్తం? ఇప్పుడు శ్రీశైలం అన్నటువంటిది ఫారెస్ట్లో, అడవిలో ఉంటుంది. అవును, శ్రీకాళహస్తి అనేది ఊర్లో ఉంటుంది, బజార్లో. అంటే ఇంకా మీకు అభివృద్ధి పనులు అవసరం లేదా? అభివృద్ధి అంటే మాకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ వచ్చేసింది కదా. మేము ఎప్పుడో 10 years అప్పుడు మేము ఉన్నటువంటి 250 కుటుంబాలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఆలయానికి ఇచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈరోజు దాని మీద మీటింగ్ జరిగిందని చెప్పాను మీకు. 2 గంటల సేపు ఎండోమెంట్ మినిస్టర్ గారు రావడం జరిగింది. మళ్ళీ
ఈ మంత్లోనే మీటింగ్ పెడుతున్నాము. టెంపుల్ డెవలప్మెంట్ మీద కమిషనర్ గారు వస్తున్నారు. ఇంకా కూడా అందరూ ఆలయ అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇంకా కూడా ఏమన్నా అవసరం ఉన్నాయి. బ్రదర్ శివం టు శివం అనేటటువంటి ఒక కొత్త రోడ్డు ఫార్మేషన్ చేసి ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఇంకో 20-25 డేస్లో ఇప్పుడే చెప్పాం కాంట్రాక్ట్ని పిలిచి గుడికాడ ఒక సింగిల్ అంటే 4 లైన్ రోడ్డు. ఎట్టంటే 4 లైన్ హైవే ఉంది కదా, అవును, కొత్త బ్రిడ్జి ఉంది హైవే. ఆ బ్రిడ్జి కాడ నుంచి డైరెక్ట్ గుడికాడికి వచ్చేస్తుంది. బజార్లో గిజార్లో ఏడ తిరిగే పనిలే. 1-1.5 కిలోమీటర్ వస్తుంది గుడి దగ్గరికి హైవే నుంచి. నేరుగా భక్తుడు గుడికాడికి వస్తాడు, దిగుతాడు, పార్కింగ్ పోతుంది బండి, వాళ్ళు దర్శనం చేసుకుంటారు, మళ్ళీ బయట వస్తారు, వాళ్ళ వెహికల్ ఆడికి వస్తుంది, మళ్ళీ హైవే ఎక్కుతాడు. వాడు బెంగళూరు పోవాలన్నా బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవాలన్నా చెన్నై పోవచ్చు, హైదరాబాద్ పోవాలన్నా విజయవాడ పోవాలన్నా పోవచ్చు. అటాటి సిస్టమ్ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు 20 కోట్లతో అది రోడ్డు ఫార్మేషన్ జరుగుతుంది. కొత్త రోడ్డు 4 లైన్ రోడ్డు, చాలా అద్భుతమైనటువంటి రోడ్డు. ఇవన్నీ ఇదే డెవలప్మెంట్. ఇంకొక చిన్న రింగ్ రోడ్ వస్తుంది. ఎక్కడి నుంచి మన ఇప్పుడు జల వినాయక స్వామి అని ఉంటుంది, పొన్నాలం గుడి కాడ నుంచి వస్తుంది. గుడికి వచ్చే బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, ఆ బ్రిడ్జ్ సైడ్ వస్తానే బ్రిడ్జ్ కాడ నుంచే రైట్ సైడ్లో కట్టే ఎంజిఎం హోటల్ ఉంటుంది. ఆ నుంచి రైట్ కట్ అయిపోయి అటు నుంచి గుడి బ్యాక్ సైడ్ వస్తుంది. అంటే ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఆ పక్కకి వెళ్ళిపోతే పార్కింగ్ దిగుతారు, భక్తులు వచ్చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ మామూలు చిన్న చిన్న అభివృద్ధి. ఇంకా ఓహోంటి 1000 కోట్లతో 1,00,000 కోట్ల అభివృద్ధి కాదు. ఈ 5 కోట్లు 10 కోట్లు ఇంకా సత్రాలు వీటితో అభివృద్ధి అనేది అది నిత్యం జరుగుతుంది. ఇప్పుడు కొండ మీద అభివృద్ధి అయిపోయింది దానికి ఉందా? తిరుమలలో చెప్పండి, అయిపోయింది ఇంక లేదనే దానికి ఉందా? లేదు. భక్తులు పెరిగే కొద్దీ, ఫ్లోటింగ్ పెరిగే కొద్దీ అభివృద్ధి అనేటటువంటిది ఈ జన్మ ఆ జన్మ జన్మాలకి తరతరాలకి జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది అయిపోయింది అనేది లేదు, నిల్. ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్ని లక్షల మంది వచ్చారు, ఇలా ఇన్ని కోట్ల మంది వచ్చారు, నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా పెరుగుతుంది. దాని దగ్గర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కదా, అది జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఇంకా పెరుగుతుంది. అట్లా మా కళ్ళ ముందు పెరుగుతుంది కదా. భక్తులు మా కళ్ళ ముందు పెరుగుతున్నారు. దాని దగ్గర అభివృద్ధి అనేది ఇప్పుడు 3 బ్రిడ్జీలు ఉన్నాయి కాళహస్తికి, 4వ బ్రిడ్జి రావచ్చు, 5వ బ్రిడ్జి కూడా రావచ్చు. చాలా ఈ 3 బ్రిడ్జిలో మాకు అభివృద్ధి అయిపోయింది అనేది దానికి కుదరదు కదా, అవునా కదా. ఇంకా 2 బ్రిడ్జీలు రావచ్చు, 3 బ్రిడ్జీలు కూడా రావచ్చు. అదే అభివృద్ధి. ఇంకా కూడా ఊరు ఇంకో 10 కిలోమీటర్లు పెరగవచ్చు, 20 కిలోమీటర్లు కూడా పెరగవచ్చు కాళహస్తి. తిరుపతి ఎట్ట పెరిగింది? ఇప్పుడు గ్రేటర్ తిరుపతి ఎందుకు అవుతుంది? పెరిగిపోతుంది రోజు రోజుకి. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తూ ఉంటా, నాకు ఎక్కువ దైవభక్తి ఎక్కువ అని మీరు చెప్పడం జరిగింది. సో అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి మీకు బోర్డు మెంబర్గా అవకాశం వచ్చింది. అంటే మీకు అనుకున్న వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పేసి మీరు వద్దనుకున్నట్టు వార్తలు వచ్చినాయి. అది వాస్తవమా కాదా? 100% వాస్తవం. అంటే ఇప్పుడు నేను మాకేం విరోధని కాదు, కానీ మాకు చాలా దగ్గర వ్యక్తులు, మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఉన్నట్టు వ్యక్తి కావాల్సింది వాళ్ళ కుటుంబంలో. అది కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కుటుంబంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు మాట ఇచ్చున్నారు, పిఆర్ నాయుడు గారు అయ్యారు. అందువల్ల మేము కూడా వద్దనుకుని నెక్స్ట్ వచ్చే దాంట్లో అవకాశం రావచ్చేమో, దేవుడు అవకాశం ఇవ్వచ్చేమో, చూద్దాం. అంటే ఇంత దైవభక్తి ఉన్న మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు కదా. దానికే ఉందండి. వస్తాయి, ఇంకో రోజు వస్తాయి, ఏడపోతాయి, ఇంకో రోజు వస్తుంది. సో అమిత్ షా గారు మీకు ఎంత క్లోజ్ అని అంటే మీరు ఏమని చెప్తారు? ఎంత క్లోజ్ అంటే బాగా ఆనందాన్ని గుర్తుపడతాడు. భుజం మీద చేసుకుంటాడు, పలకరిస్తాడు. మనకు రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఉన్నా సహాయాలు ఉంటాయి. ఇప్పటి వరకు నేనేం సహాయం అడగలే, నా టికెట్ కూడా అడగలే అమిత్ షా గారిని. ఆయనే నిర్ణయం తీసుకుంటాడు, ఏముంది. సో అంటే అమిత్ షా గురించి రేపనే రోజు ఏదైనా రావచ్చు, ఆయన పిలిచి కోలానందని కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. అవన్నీ కూడా జరుగుతాయి పార్టీలో. ఒకటి నేను చూసినంత వరకు భారతీయ జనతా పార్టీలో మనం పడే కష్టాన్ని మనం చూస్తుందని హైకమాండ్ ఢిల్లీ అనేటటువంటి పార్టీ చూస్తూ ఉంటుంది. చూడలేదనేది మాత్రం మన భ్రమ. మొత్తం ఎక్కడికెక్కడ వాళ్ళ టీం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలోనే ఉంటుంది, ఏ ఊర్లో ఉంటుంది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రత్యేకమైన టీం ఉంటుంది. ఇక్కడ కోలానంద్ ఏం చేస్తున్నాడు అనేటటువంటి నా మీద నిఘా ఉంటుంది. అది పైకి పోతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశానికి పోతూ ఉంటుంది. అన్నీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే రేపు నిర్ణయం తీసుకుంటారు. అంటే అమిత్ షా గారి గురించి నేను ఎందుకు అడిగానంటే, ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మార్చ్ 30 లోపు అంటే ఎండులోపు ఈ నక్సలిజం అనేది ఉండొద్దు అని చెప్పేసి అందరినీ లేపేయాలన్నట్టు అనుకుంటున్నారు. కొంతమంది లొంగిపోయేలా వాళ్ళని వదిలేద్దామని అనుకుంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంది? అందరిని ఎందుకు లేపేస్తారండి?
దేశానికి ఎవరైతే నష్టం చేస్తున్నారో నక్సలిజం అనేటటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థలు ఉండకూడదు. ఇప్పుడు ఏమండి, ఈ ప్రపంచంలో నక్సలిజం పెద్దదా, తీవ్రవాదం పెద్దదా? తీవ్రవాదమే అనుకుంటాను నేనైతే. తీవ్రవాదాన్ని ప్రపంచంలో లేకుండా అంతం చేయాలనేటువంటి మాట నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు చెప్పుంటారు. ప్రపంచానికి ఆయన సందేశం పంపించారు తెలుసా, అన్ని దేశాలకి. ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరం తీవ్రవాదము, ఫలాని మతం నుంచి ఫలాని దేశం నుంచి పుడుతున్నాయి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా అంతమొందించాలా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా దేశ అధ్యక్షులకు అందరూ కూడా ఇంతబోధ చేస్తున్నది. తీవ్రవాదం అనేది ఉంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మనుగడ ఉండదు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదండి అమాయక ప్రజలను చంపుతూ. ఏమి జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధం ఏంటి? జమ్మూ కాశ్మీర్ ఏంటి? భారతదేశానికి భారతదేశ చిత్రపటానికి తలమానికం జమ్మూ కాశ్మీర్, అవునా కదా? అది మాదంటే మీదెందుకు అవుతుంది? మీరెవరు? ఎక్కడి నుంచి పోయారు మీరు? పాకిస్తాన్ ఏడ నుంచి పుట్టింది? భారతదేశం నుంచి బయట పోయి మీరు పాకిస్తాన్గా ఏర్పడ్డారు, ఒక ముస్లిం కంట్రీగా ఏర్పడ్డారు, అంతే కదా? మీకు మళ్ళీ పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్తో సంబంధం ఏముంటుంది? మీ దేశానికే గతి లేదాడా, మీరు బతికేదానికి గతి లేదు, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ తీసుకొని ఏం పెడతారు మీరు? ఏమి సాధిస్తారు? మీకే తిండికి ఠికానా లేదు, మీరు కాశ్మీర్ని కలుపుకొని ఏం చేస్తారంటాను నేను, అవునా కదా? అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నక్సలిజం వల్ల ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, మన బార్డర్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, అదే రకంగా మనకు ఉన్నటువంటి ఒరిస్సా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎన్నో ఒక 50 సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరమైంది. దానివల్ల ఎంతో అభివృద్ధి ఆగిపోయింది. ఎప్పుడు అభివృద్ధి చెందాలి? ఇప్పుడు వాళ్ళు అడవుల్లో దాంకొని ఏం చేస్తారండి? గన్లు పెట్టుకొని బెదిరించి, గన్లు పెట్టుకొని కాల్చి చంపితే సరే, వాళ్ళు ఎవరిని కాల్చి చంపుతారు? ఎవరిని కాలుస్తారు? ఎవరిని కాలుస్తారు? వాళ్ళకి మామూలు లేకపోతే కాలుస్తారు. ఓకే. వాళ్ళకి లంచాలు పంపించకపోతే కాలుస్తారు, కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వలేదే కాలుస్తారు. ఓకే. ఏమి వాళ్ళు దేశభక్తులా? దేశం కోసం పుట్టారా? గన్నెత్తుకొని బెదిరిస్తే ఎలాగండి చెప్పండి? దేశభక్తులు కాదు కదా. వాళ్ళకి దేశభక్తి అంటే ఏడున్నాలా? అడవిలో దానికి దేశభక్తి వస్తుందా? సో అంటే ఆదివాసుల వాళ్ళ కోసం కదా. వాళ్ళు ఆదివాసులను ఎవరేం చేశారు? ఇది దేశానికి రాష్ట్రపతి ఆదివాసి అండి. వీళ్ళు చేసేది ఏముండదండి. ఒక ఆదివాసి రాష్ట్రానికి రాష్ట్రపతిగా, దేశానికి రాష్ట్రపతిగా ఉంది. ప్రథమ పౌరురాలు ఎవరు? ద్రౌపది ముర్ము. ఎవరు? ఆదివాసి పౌరురాలండి. ఎక్కడుందండి మాకు స్వార్థం? ఆదివాసులు తక్కువ చూస్తున్నామా? ఎవరండి ఒరిస్సా ముఖ్యమంత్రి? ఒరిస్సా ముఖ్యమంత్రి చరిత్రలో ఉందా? ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరు? ఏ కులస్తుడు? ఆదివాసి. మరి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేము ఒక హరిజనులు ఈ యొక్క దేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు రామ్నాథ్ కోవింద్ గారు. ఒక ముర్ము ఆదివాసి ఈరోజు ఆమె రాష్ట్రపతిగా పనిచేస్తుంది దేశానికి. మరి దీనికంటే ఏం కావాలండి? ఆదివాసులకు కరెంట్ లేదు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి. సో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నేను వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ రోడ్లు చూస్తే చాలా బాగున్నాయి. అది కూడా ఎందుకు? అక్కడ ఉన్న ఖనిజ సంపదను మొత్తం సో ఎవరి చేతిలోనో పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానిపైన మీరు ఏం చెప్తారు? ఏమండి, రోడ్లు బాగున్నాయంటే ఖనిజం తోలుకునే దానికి రోడ్లు ఉన్నాయి. ఎందుకు వేస్తారంటారు? ఆదివాసులు రోడ్డు పడలేదా? లేవు. రోడ్డు వేయకూడదా? వాళ్ళకి లేవు రోడ్లు. అందుకే రోడ్డు వేయాలంటే మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మీరే ఏదో ఒక అదానీకో ఇంకోరికో ముఖేష్ అంబానీ. నేను ఆదాని అనలేదు, మీరే ఫస్ట్ ఎత్తుకున్నారు ఆదాని అని. కాదండి, ఏదో కంపెనీ మీరే చెప్తారు. అంటే అదాని అని రోజు చెప్తున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి నక్సల్కి ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి ఏమంటారు వాళ్ళని, వాళ్ళకి ఉన్నటువంటి మద్దతుదారులందరూ కూడా ఇదే చెప్తారు. అదానికి ఏం పని, అంబానీకి ఏం పని అండి అడవిలో పోయి? వాళ్ళు ఏం చేస్తారండి? ఖనిజ సంపద అక్కడ కనీసం దేశంలో ల్యాండ్ లేదండి. ఓకే. ఎక్కడ లేదు, ఒక్క ఛత్తీస్గఢ్లో ఉంది ఖనిజ సంపద. పోను
మేము ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, అవునా కదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి ఏం చేయాలి? అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ లాగా ఉండదు. ఈ ముళ్ళులు చెదులను చెత్తనే ఊడ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అందుకు ఊడ్చేదానికోసమే ఈ సిస్టమ్ పెట్టింది. ఆపరేషన్ కగార్ ఉండకూడదు, ఇది అందరికీ ప్రమాదకరం. ఆయుధాలు పెట్టుకుని అడవిలో కూర్చొని నువ్వేం చేస్తావండి? దేశం కోసము, దేశ అభివృద్ధి ఎట్ట పరిగెత్తాను దేశం ఈరోజు? భారతదేశము ప్రపంచ దేశాలు భారతదేశం దెబ్బకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు దేశం ఎక్కడ ఉంది? మూడో ప్లేస్కి వచ్చేసింది భారతదేశం ప్రపంచంలో. ఎలా వచ్చింది? మేము గన్నులు ఉన్నాయి, మా ఊరికి వస్తే చంపేస్తాము, కాల్ చేస్తాము, అడవులు అడుగు పెడితే చంపేస్తాం అంటే వస్తారా? కంపెనీలు వస్తాయా? ఖనిజ సంపద అవసరమే కదా, అవసరం వాడుకోవాలి కదా. భూములను వదిలేస్తావు ఖనిజాన్ని. ఓకే, మరి ఈరోజు నీ అద్దాలు వేసుకోండి, దాన్ని తయారు చేయాలంటే ఏం కావాలా? ఏం కావాలా? శాండ్ నుంచే కదా తీస్తుంది, సిలికానో గిలికానో ఏదో కావాలి కదా. మరి అవన్నీ తోలుకోకపోతే ఎలా? సో అవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి కదా, వేరే చేతి గవర్నమెంటే కదా చూసుకుంటుంది. ఎవరు వేరే వాళ్ళు ఎవరు చూసుకుంటున్నారా? ఇవన్నీ ఫేక్ మాట. నేను చెప్పాను కదా, ఓకే, ఎత్తుకుంటే ఆ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు ఎన్ని ధర్నాలు జరిగాయండి, ఎన్ని గొడవలు జరిగాయండి, అవునా కదా? మరి తీకపోయింటే గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో ఉంటుంది గ్యాస్. అది కూడా తీయకూడదు కదా, ప్రమాదం కదా, తీయకూడదు కదా. మరి ఎందుకు తీశారు? ఇప్పుడు అలా అనుకుంటే ఈ బంగారు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో వదిలేయాల్సిందే కదా. బంగారు ఎందుకు బయట తీయాలా? వజ్రాలు ఎందుకు బయట తీయాలా? అని తీసుకోకపోతే ఎలా వాడాలి చెప్పు? సో దానికోసం తీస్తున్నారు అని అంటున్నారు మీరు, అభివృద్ధి కోసం. అది కాదండి, దానికోసం తీస్తున్నాము, మేము ఏదో కంపెనీ పెట్టాం మా కోసం ఎత్తున్నాం నేను చెప్పడంలే. ఇవన్నీ కూడా అవసరం బట్టి అంటున్నాను నేను. ఒక భారతదేశంలో వాడుతున్నారా? ప్రపంచంలో ఏ దేశాల నుంచి చైనా తీయటంలే. చైనాలో దొరకలాంటి పక్క దేశంకి వచ్చి తీసుకొని పోతుంది కదా. జపాన్లో లేవా? ఆస్ట్రేలియా లేవా ఖనిజాలు? వాళ్ళు తీయట్లేదా? ఏ దేశానికి సంబంధించి ఖనిజాలు ఆ దేశం తీసుకుంటుంది, వాడుకుంటుంది. వాడుకోపోతే అలా భూములను ఎందుకు వదిలేస్తారు? సో బీజేపీ ఉందంటాను నేను. ఆపరేషన్ కగార్ లో సక్సెస్ సాధించబోతుందా అంటే మీరు ఏమని చెప్తారు? సక్సెస్ కోసమే కదా కగారు పెట్టింది. సాధిస్తారా? ఈ నక్సలిజం సాధించేసాము, 90% అయిపోయింది. ఓకే, 90 కాదు 98% అయిందని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఓకే, ఇంకా 2% ఉంది. 2% కూడా అయిపోయింది. మార్చి ఎప్పుడు? నెక్స్ట్ మంత్, ఇంక 2 మాసాలు ఉంది. మార్చి 31 ఏదైతే అమిత్ షా గారు చెప్పారో పూర్తి చేస్తామని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఎవరు? నక్సల్స్ కూడా. మీరు ఇంకోటి వినడం లేదు, మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీకి నక్సల్ ఏ ఆడ దాంకులో దొరికిపోతున్నారు. ఎన్ని రోజులు దాంకుంటారు చెప్పండి? ఏ కలుగులోనో ఏ బొక్కలోనో బొందలోనో దాడుకుంటే పట్టేస్తుంది కదా, గూగుల్ పడుతుంది కదా, ఇవన్నీ డ్రోన్ కెమెరాలు వచ్చేసాయి కదా. వాళ్ళు ఎన్ని రోజులు పాపం బిక్కు అని బతుకుతారు. పోయి ఏడున్నారు ఆడేసేస్తున్నారు కదా పోయి. అందువల్ల స్వచ్ఛందంగా ఇప్పటికీ 1000 చిల్లర మంది వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. వాళ్ళు ఇంకుండేది కొద్ది కూర, వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఏమి ఒకటండి, ఈ దేశంలో బార్డర్లో ఉన్నటువంటి చెత్తనే ఏరి పారేసేటండి నరేంద్ర మోడీ గారు ఊర్లో పెట్టుకుంటారు చెత్తనే. ఏమండి శివ గారు, మీరు ఆలోచించండి. చెత్త ఏడుంది? బార్డర్లో ఉంది, అవునా కదా? అక్కడే చెత్త ఏరేస్తున్నప్పుడు నడువురులో ఎందుకు పెట్టుకుంటాం చెత్తని? మేము తీస్తాం కదా. అదే చెత్త ఉండకూడదు, క్లీన్, స్వచ్ఛ భారత్. సో నక్సలిజాన్ని చెత్త అంటున్నారు. స్వచ్ఛ భారత్. ఓకే, అది నక్సలిజం ఉందా, తీవ్రవాదం ఉందా, ఇంకోటి రాడికల్ ఉండడా వద్దు. ఓకే, మాకు స్వచ్ఛ భారత్ కావాలి. ఇవన్నీ భారతదేశంలో ఈ యొక్క మలినాలన్నీ ఉండకూడదు. ప్రమాదమైనటువంటి చెత్త కాకపోతే ఏమవుతుందండి? దాన్ని ఏమంటారు? దేశభక్తులు అంటారా? దేశభక్తులు అంటారా చెప్పండి మీరు. మీరు చెప్తున్నారు కదా, నేను వింటున్నాను. అవునండి, దేశభక్తులు అంటారు చెప్పండి. మీరు అడిగేది వెనకేసుకొస్తారు, నాకు అర్థం కాలేదు. చెత్తను చెత్త అనుకుంటే దేశాన్ని కాపాడుతుంది. ఎడ్మా కానీ బొడ్మా కానీ దేవుడు ఎడ్మా ఏమన్నా? ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? 200 మందిని చంపినాడు, కిరాతకుడు అండి అతను. ఏం వాళ్ళు పెళ్ళాం బిడ్డలు లేరా? ఆయన చేస్తేనే పోయింది ఇప్పుడు దేశానికి బాధ. ఆయన చంపిన సైనికులు ఎవరండి? దేశం కోసం పనిచేసే వాళ్ళు కదా వాళ్ళు. నువ్వు నేను చల్లగా నా ఇంట్లో ఉన్నాం, వాడి కుటుంబంలో వాడి కుటుంబ సభ్యులు
నడురోలో కూర్చొని ఈరోజు ఏడుస్తున్నారండి. ఎంతమందిని చంపినాడండి అతను? అతను దేశభక్తుడా? ఏం చేశారండి? మీరు భయభ్రాంతులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, చేయకండి అని చెప్పారు. పోలీసు ఏం చెప్తుంది? జవాన్లు ఏం చెప్తారు? వాడి డ్యూటీ అండి. ఆడ ప్రమాదం జరుగుతుంది, ఆడ చంపుతున్నారంటే గమ్మున ఇంట్లో కూర్చుంటారా? అది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో కూడా జరిగినాయి. కాంగ్రెస్ చూస్తూ ఊరుకునింది. కాంగ్రెస్కి ఏముంది? దేశం ఎట్టపోయినా బాధ లేదు, రాష్ట్రం ఎట్టపోయినా బాధ లేదు, వీడి సేఫ్గా ఉంటే చాలు. తీవ్రవాదులతోనే కొల్లుడైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తీవ్రవాదులతో మమ్మల్ని చంపకండి, మీరు ఎవరినైనా చంపుకోండి, మేము మీకు మద్దతు ఉంటాం లోపలికి ఇంటర్నల్గా అన్న ప్రభుత్వం జరిగింది కదా మన కళ్ళ ముందు దేశంలో. ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను చెప్పేది ఒకటి శివగారు, ఇప్పుడు నేనేమంటానంటే నక్సలిజం అన్నది ఎవ్వరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎవ్వరు కూడా ఏ వ్యక్తులు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఆడి హెడ్ మా పోయినాడా, నేను ఇంకోటి వచ్చి ఆయనకి కావాల్సిన వచ్చి లొంగిపోయినాడు. దేవా ఎందుకు లొంగిపోయాడు? ఎవరు లొంగిపోమన్నారు? ఆయనే కదా. బతుకుంటే వాడు చెప్పినట్టు బఠాన్లు నమ్ముకొని బతకొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు చెప్పా, టెక్నాలజీ మారింది. ఎక్కడ ఈ యొక్క ఫారెస్ట్లో ఇంతమంది నక్సలైట్లు ఉండాలంటే పట్టేస్తున్నారు, జల్లెడ పట్టేస్తుంది మొత్తం. ఈ టెక్నాలజీతో దాంకోరండి. పాకిస్తాన్లో పోయి తీవ్రవాదులు ఏదైతే ఉండారో వాళ్ళ స్థావరాలని దెబ్బేసి వచ్చేటటువంటి ప్రభుత్వం అండి బీజేపీ ప్రభుత్వము. మన దేశంలో మన నడి రాష్ట్రాల్లో పెట్టుకుంటూ గమ్మున ఉంటుందండి. సో మీరు ఇది మాట్లాడారు కాబట్టి నేను కూడా ఒకటి మాట్లాడతాను. సో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాశ్మీర్లో దాడులు జరిగినాయి, ఎంతోమందిని చంపడం జరిగింది. బీజేపీ ఏం చేసింది అప్పుడు? ఎప్పుడు కాశ్మీర్లో ఏం జరిగింది రీసెంట్గా? సో వీడు హిందువా కాదని చెప్పి మరీ చంపడం జరిగింది. సింధూర్ ఏం చేసింది? ఆపరేషన్ సింధూరు చేసింది సార్. అంటే బీజేపీ గవర్నమెంట్లో ఇది అయ్యిందని అడుగుతున్నా. ఎవడో దూరం వచ్చేసి చంపేస్తే బీజేపీ ఏడపై కాపలా ఉంటుంది బీజేపీ? ఎంతమంది కానీ కాపలా ఉంటుంది? ఎంతమంది చొరబాటుదారులకి కాపలా ఉండగలుగుతుంది బీజేపీ? చెప్పండి. ఏమండి 2014కి తరువాత 90% తీవ్రవాదం కూడా నిర్మూలించినాం. ఇంకొక 10% ఉంది, అది కూడా దానికి తగ్గ మొత్తం ఫెన్సింగ్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీరు కూడా ఈ దేశంలో ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఆడ నుంచే మాకు దిగుమతి చేస్తున్నది. ఎవరిని? రోహింగ్యాలు. రోహింగ్యాలు ఎవరండి? ఈ దేశంలో గొంతులు కోసేవాళ్ళు, తీవ్రవాదుల్లో ఉండేటటువంటి వాళ్ళు. అన్నిట్లో ప్రథమ పాత్ర అయిపోయింది రోహింగ్యాలది. ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళు? వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి మొత్తం ఆమె. ఎందుకంటే ఆమె ఇప్పటికి 80 లక్షల ఓట్లు, 1 కోటి ఓట్లను చేర్చుకునేస్తున్నది ఈ యొక్క బంగ్లాదేశీస్తుల్ని. ఎవరు? అందుకే కదా సిస్టమ్ పెట్టింది. ఎస్ఐఆర్ ఎందుకు పెట్టారు? అంతా మొత్తం ఏరిపారేస్తాం కదా. ఒక్క వెస్ట్ బెంగాల్కి కాదు, భారతదేశంతో ఎస్ఐఆర్ వర్తిస్తుంది. మన ఊర్లో కూడా వర్తిస్తుంది ఎస్ఐఆర్, ఎక్కడికైనా వస్తుంది అది. మరి అట్లాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి వీళ్ళు వస్తూ ఉంటాయి. అదే రకంగా ఆ రోజుల్లో కూడా జమ్మూ కాశ్మీర్ లింకులండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇండియాకి సంబంధం లేదు. ఎందుకు లేదు? మనం పోయి అక్కడ పిల్లల్ని ఇచ్చుకునేది లేదు, పిల్లల్ని తెచ్చుకునేది లేదు. అదే సంబంధం ఎవరికి ఇచ్చారు? పాకిస్తాన్ వాడిలో పోయి పిల్లల్ని ఇచ్చొచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చేడా బిడ్డలు కానొచ్చు జమ్మూ కాశ్మీర్లో. అదే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ వాడో, మహారాష్ట్ర వాడో, లేదంటే వెస్ట్ బెంగాల్ వాడో ఎవడు పోయేదానికి లేదు కదా. పంజాబ్ వాడు ఎవరు పోయేదానికి లేదు కదా జమ్మూ కాశ్మీర్కి. ఆడిపోయి నువ్వు భూమి కొనేదానికి లేదు, ఆడిపోయి నువ్వు పెళ్లి సంబంధాలు చేసుకునే లేదు, ఆడిపోయి నువ్వు కంపెనీలు పెట్టేదానికి లేదు, ఆడిపోయి నువ్వు ఇంకేదన్నా వ్యాపారాలు చేసేదానికి లేదు. అలాంటి దరిద్రం ఈ దేశానికి ఏర్పరచిపోయాడండి జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి నీచుడు. అటాటి నీచ పరిపాలన జరిగినది ఈ దేశంలో. ఎవరండి పెట్టింది చిచ్చు? పాకిస్తాన్కి, భారతదేశానికి నెహ్రూ గారు జిన్నాగాడితో కలుసుకొని వాళ్ళు చేసిన దుర్మార్గం కదండి. ఇవన్నీ పెట్టిపోతారు. ఇప్పటికి కూడా రావణ కాష్టలాగా రగలుతా ఉంది. సింధూర్ మీరు వచ్చి ఆడ చంపేస్తారు కదా పహల్గామ్లో, మీరేం చేశారంటున్నారు మీరు. ఎవరు ఏం చేసిందండి? దరిద్రం అలా రాసిపోయింది మన నెత్తిన. ఇది బీజేపీ తప్పు కాదండి, బీజేపీ తప్పు చేయదండి. నా ఆడబిడ్డలు ఎవరైతే మంగళసూత్రాలు బొట్టు పోయినాయో వాళ్ళందరూ బొట్టులు నిలబెట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక గౌరవం తీసుకొచ్చి
ఆ రోజు అంతమంది మీద యుద్ధం చేయడం జరిగింది, అన్ని స్థావరాలు నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు వణుకు పుట్టిందా లేదండి? అవును. భయపడ్డది లేదండి? ప్రపంచం భయపడ్డది లేదండి దేశాన్ని దెబ్బకి? ఎట చేశారండి? నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పాడు, మీరు విన్నారా లేదు? చూసారా న్యూస్లో? మహా లేదు. నేను కూడా భయపడిపోయి నన్ను కూడా బంకర్లోకి వెళ్ళిపోమన్నారు. అతి పెద్ద నష్టం జరిగింది మా పాకిస్తాన్లో అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పనికిమాల పార్టీలు చెప్తాయి ఏం చేయలేదని. చేసిన నష్టం ఓడికి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రావడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత మాట్లాడడం జరుగుతుంది. సో అంటే మనసులో ఏదైనా బాధ ఉందా? అరే ఇట్లాంటి దరిద్రమైన పార్టీలో ఉన్నామని రోజు కుమిలిపోయినాం. ఓకే, అప్పుడా ఇప్పుడా? అప్పుడండి, ఇప్పుడే అనుకుంటామండి. ఓకే, కుమిలిపోయినాం. దరిద్రమైన పార్టీలో ఉన్నామా? మొత్తం నేను చెప్పా కదా, నేను దేశభక్తుడిని, దైవభక్తుడిని. అవి రెండే నన్ను బీజేపీకి తీసుకొచ్చాయి. ఓకే, అది ఉంది కాబట్టి. లేకపోతే నేను మళ్ళీ కాంగ్రెస్లోనో లేదా వైసీపీ లాంటి పార్టీలోకి పోయింటాను కదా. ఎందుకు బీజేపీలో అయిపోయినాను? దేవుడే తీసుకుపోయాడు నన్ను. ఓకే, దేవుడే తీసుకుపోయాడు నన్ను. ఎందుకు అనుకోవండి, అలాంటి పార్టీ చరిత్ర చదివితే ఉమ్మేస్తారండి ఆ పార్టీని. ఎవరైనా ఓటేస్తారండి కాంగ్రెస్ పార్టీకి? చరిత్ర తెలుసుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర తెలుసుకోండి, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోండి. వీళ్ళిద్దరూ నెహ్రూ క్యాబినెట్లో ఎంత ఇబ్బంది పడ్డారన్న విషయం చరిత్ర చెప్తుందండి. ఎందుకు బయట వచ్చారండి? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి వ్యక్తులంటే మేధావులండి, మహామేధావులు. వాళ్ళందరూ నెహ్రూని వ్యతిరేకించి ఎందుకు వచ్చారండి? నువ్వు చేస్తున్నటువంటి నిర్ణయాలు, నువ్వు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఇది ప్రమాదకరం దేశానికి, రానున్న రోజుల్లో అతి ప్రమాదం అని చెప్పి ఆ రోజే వాళ్ళు చెప్పారు. వినలేదు. నీకు వద్దు, నీ పార్టీకి వద్దు అని నువ్వు బయట వచ్చేసారు. ఓకే, అదే కదా 370 ఆర్టికల్ యాడ్ నుంచి వచ్చింది. 370 ఆర్టికల్ అంటే ఏంటి? నువ్వు నిప్పు పెట్టిపోతున్నావు దేశంలో, దుర్మార్గుడా, ఇది మంచిది కాదు. ఈ నిప్పు రగులుతాను 75 సంవత్సరాలు రగిలిందండి ఆ నిప్పు. ఎందుకు రద్దు చేసిందండి భారతీయ జనతా పార్టీ? నరేంద్ర మోడీ గారు ఎందుకు రద్దు చేశారండి? దాని మీద ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో ధర్నాలు చేశాడు, ఎన్నోసార్లు జైలుకి వచ్చి నరేంద్ర మోడీ గారు. మరి ఇవంతా చరిత్ర కదండి. ఇంకా ఆ పార్టీ గురించి ఆలోచిస్తామా? ఇంత దుర్మార్గం చేసిపోయింది ఆ పార్టీ. కొన్ని లక్షల మంది ఓచుకోతకు కారణమైనటువంటి పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీలో ఉండొచ్చి ఇప్పుడు ఆ పార్టీని అంటున్నారు. మరి ఉంటొచ్చాం సంకలు ఎత్తుకొని తిరుగుతామా? ఓకే, చరిత్ర తెలవని రోజు ఉన్నామండి. తెలియనప్పుడు ఉన్నారు, తెలుసుకున్నాక ఉమ్మేస్తామండి. ఓకే, నా కూడా పుట్టిన బిడ్డ నన్ను కన్న తల్లిదండ్రులైనా తప్పదు కదా. అటన్ని మోస్తామా? నాయన తప్పు చేస్తాను, అమ్మ తప్పు చేస్తున్నాను, మొయ్యం. దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా మీ పర్సనల్ లైఫ్లోకి వద్దాం. సో సార్ మీది లవ్ మ్యారేజ్ అంట, నిజమేనా? మా బంధువులే అండి. ఓకే, ప్రేమించి మా వైఫ్ బెంగళూరులో ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. నేను నచ్చి ప్రేమించి తర్వాత అరేంజ్ మ్యారేజ్. ఓకే, సో అంటే ఓకే, నచ్చింది వాసం, తర్వాత పెళ్లి చేసుకోవడం. ఓకే, సో ఎంతమంది పిల్లలు సార్? 2 బాబులు అండి. 2 బాబులు. ఏం చేస్తారు? పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, చిన్న బాబు 8th క్లాస్. ఓకే, సో అంటే వాళ్ళని ఏం చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు? వాళ్ళు రాత్రి అట్టుంటుంది అవుతాయి. నేను అనుకుంటాను ఈ దేశ ప్రధానమంత్రిని చేయాలని. ఓకే, ఇంకోటి అనుకుంటా అవుతాయి. ఓకే, అంటే అనుకుంటారు కదా మా పిల్లలు ఇట్లా ఉండాలని అనుకున్నటువంటి ఈ రోజుల్లో అలా ఆడు. కానీ నా బిడ్డలు అయితే మంచి నడవడిక, నేను నా పిల్లల్ని మంచి ఆధ్యాత్మికమైన స్కూల్లోనే చదివిస్తున్నా. నా చిన్న బిడ్డ బీజీఎస్ ఆది చంచనగిరి మఠం, బెంగళూరు వాళ్ళది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అక్కడే వాళ్ళు పిల్లల్లోనే రావాలా, అలా నా పిల్లల్ని ఆ టైప్లో స్కూల్లో చదివిస్తున్నాను. ఓకే, సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తే వాళ్ళ గురించి మన వాటిలో చెప్పండి. నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు, అమిత్ షా గారు దేశ నాయకుడు, చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్ర నాయకుడే కానీ దేశంలో కూడా పెద్ద నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఇప్పుడు మంచి నాయకత్వంలో ముందు, నారా లోకేష్ గారు ఆయన కూడా అద్భుతంగా పరిణితి చెందిన నాయకుడు. ఆయన కేసీఆర్ గారికి మాకు సంబంధం లేదు కదా, ఆయన రాష్ట్రం వేరు, ఆయన వేరు. ఓకే, ఆయన బాగుంటే గెలిచుంటాడు కదా, బాగాలేదు కదా ఇంటికి పోయాడు. ఓకే, చిరంజీవి గారు మెగాస్టార్, ఎప్పటికీ మా గుండెల్లో ఆయన అభిమాని. ఆయన నేను సినీ పరంగా సినీ రంగంలో నేను ప్రేమించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మోహన్ బాబు
మోహన్ బాబు కుటుంబ సభ్యుడు. సో కోల ఆనంద్ గారు నేనే కదా. మీ గురించి అడుగుతుందా? నా గురించి అంటే చెప్పా కదా నా చరిత్ర అంతా కూడా. ఓకే. దాని నుంచి ప్రారంభమైంది. ఆ నుంచి భగవంతుడు మంచి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఆ వాయులింగేశ్వర సన్నిధిలో ఉన్నాం. తల్లి జ్ఞానప్రసన్నం ఆశీస్సులతో మేము నడుచుకుంటున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే మాకేమి భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు నా రాజకీయ జర్నీలో నాకున్నటువంటి దాంట్లో కంఫర్ట్గానే ఉన్నాం. నేనున్నటువంటి పార్టీ కావచ్చు, ఒక గౌరవమైన పార్టీ, ఒక విలువైన పార్టీ, ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీలో ఉన్నాను నేను. ఈ కాషాయం కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీ నా ప్రయాణం పోతూ ఉంది. ఖచ్చితంగా ఈ జీవితం జన్మ ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతాం. ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ ఇది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి పార్టీ. దీని అందరూ కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి పరంగా ముందుకు పోతుందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ అని నేను మనస్ఫూర్తిగా మనసాక్షిగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? శ్రీకాళహస్తి నియోజక ప్రజలారా, మీకు ఈ కూటమి ప్రభుత్వంలో నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బందులు, సమస్యలు అనేది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మంచి వ్యక్తులు, మంచి ప్రజలు. ఇక్కడ అల్లర్లకో అశాంతికో చోటు ఇవ్వలేనటువంటి శ్రీకాళహస్తిలో మనం శ్రీకాళహస్తి వాయులింగేశ్వర తల్లి జ్ఞానప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తి ఈశ్వరుడు మన ఊరి నామధేయం, మన దైవ నామధేయం ఒకటే. కాబట్టి మనం అందరం కూడా మంచి నడవడికతో ముందుకు పోదాం. మంచి నియోజకవర్గంగా శ్రీకాళహస్తిని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోతాం. ఎలాంటి చెడు వ్యక్తులకి, చెడు పార్టీలకి ఇక్కడ తావేయకుండా మనం ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.